పడిబళ్ళవారు నమస్కారం సార్. వారు లేదు. లేనండి, విజయవాడ వెళ్ళాను గురువారం నాడు. నిన్నేమో మా మనవరాలు పుట్టినరోజు అయితే వెళ్ళాల్సి వచ్చింది. 2 రోజులు సరే అండి, ఇవాళ 50 శ్లోకం తద్రక్షకల్యాణ పరంపరాణం భోక్తారమూర్జస్వలమాత్మదేహం మహీతలస్పర్శనమాత్రభిన్నం బుద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. తద్రక్షకల్యాణ పరంపరాణం భోక్తారమూర్జస్వలమాత్మదేహం మహీతలస్పర్శనమాత్రభిన్నం బుద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. గారు మ్యూట్ లో ఉండండి. మ్యూట్. గంటల వారు చదువుతారా? తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారమూర్ణస్వలమాత్మదేహం మాత్మ్యదేహం అనాబడ్డదండి. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తార మూర్ఛస్వలమాత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్న వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తార మూర్ఛస్వలమాత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్న వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. కొంచెం స్లోగా చదవండి, కానీ అంత పదాలు స్పష్టంగా స్పష్టంగా లేదు. కొంచెం స్లో అయితే ఇంకొంచెం బాగుంటుంది, అంతేం లేదు. అదేందుకు బాగానే ఉంది, కానీ తద్రక్ష కళ్యాణ పరంపరాణం స్లో అయితే స్పష్టంగా ఉంటుంది. మీరు చదివిన తప్పేందో చక్కగా చదివారు, కానీ ఇంకో స్లో అయితే బాగుంటుంది. కటకం వారు చదవండి. అయ్యా నమస్కారాలు. అయ్యా మీరైతే పద విభాగం కూడా చేస్తే బాగుంటుంది. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వలమాత్మదేహం మహీతల స్పర్శనమాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. తద్రక్ష కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వల ఆత్మదేహం మహీతల స్పర్శనమాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదమైంద్రమాహుః. తద్రక్ష తత్ రక్ష అదే తత్ రక్ష కళ్యాణ పరంపరాణం ఏకపదంగా చెప్పుకోవడం జరిగింది. కళ్యాణ పరంపరాణం కలవడం వల్ల కళ్యాణం అనే పదానికి వరుసగా వస్తున్నవి అని చెప్పడానికి కళ్యాణ పరంపరాణం ఏకపదమైంది. భోక్తారం ఊర్జస్వలం ఆత్మదేహం మహీతల స్పర్శన మాత్ర భిన్నం. ఇక్కడ స్పర్శన మాత్ర భిన్నం అని చెప్పడానికి ఈ పదము ఏకం కావాల్సి వచ్చింది. మహీతల స్పర్శన మాత్ర భిన్నం వృద్ధం హి రాజ్యం పదం ఐంద్రం ఆహుః. రాజయ్య గారు పద విభాగం చెప్తారా? తత్ అవ్యయము రక్ష క్రియాపదం కళ్యాణ పరంపరాయాః
परम्परयोः परम्पराणां परम्पराशब्दः आकारान्तस्त्रीलिङ्गः षष्ठी बहुवचनान्तः भोक्तारं भोक्तारं भोक्तारौ भोक्तॄन् भोक्तृशब्दः ऋकारान्तः पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः पूज्यस्वरं पूज्यस्वरं पूज्यस्वरौ पूज्यस्वरान् पूज्यस्वरशब्दः ऋकारान्तः पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः आत्मदेहम् आत्मदेहम् आत्मदेहो आत्मदेहान् आत्मदेहशब्दः ऋकारान्तः पुल्लिङ्गः द्वितीयैकवचनान्तः महीतलस्पर्शनमात्रभिन्नं भिन्नं भिन्ने भिन्नानि भिन्नशब्दः ऋकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः रुद्धं रुद्धं रुद्धे रुद्धानि रुद्धशब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः हि अव्ययम् राज्यं राज्यं राज्ये राज्यानि राज्यशब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः पदं पदं पदे पदानि पदशब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः ऐन्द्रम् ऐन्द्रम् ऐन्द्रे ऐन्द्राणि ऐन्द्रशब्दः अकारान्त नपुंसकलिङ्गः द्वितीयैकवचनान्तः आहु क्रियापदम् దీంట్లో వరకు క్రియాపదాలు ఏమని నిలబడుతుంది? దీంట్లో రక్ష ఒకటి, ఆహు ఒకటి. రక్ష ఒకటి ఆహు 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 అనేటువంటిది ఇది టిట్టిలకారం ప్రథమ బహువచనం ఉవాచ ఊచతు ఆహు అవును. పలికిరి అనేటువంటిది అంటే అంటే జనరల్ గా పలికిరి అని అర్థం. ఎవరు అంటే జన అని లోక అని అర్థం. దేనిని గురించి పలికారు? ఆవుకు క్రియాపదం కర్తృపదం లేదు, లోకంకు సంబంధించిన విషయం కనుక ఆవు ఆవు అంటే పలుకుతుంటారు, పలికారు కదా అంటారు. ఏమిటి దేనిని గురించి పలికారు? రాజ్యం గురించి. రాజ్యం ఆవు రాజ్యముని గురించి అన్నారు. రాజ్యం గురించి ఏమన్నారు? అది పదం పదం స్థానమైనట్టుది. ఏం స్థానం? ఐంద్రం స్థానం. ఐంద్రం పదం రాజ్యం. ఇంకా ఎట్లాంటిది? రుద్ధం సమృద్ధి అయినటువంటిదిగా ఐంద్రం పదం. ఐంద్రం అంటే ఇంద్ర సంబంధం, ఐంద్రం అని. అంటే ఇంద్ర శబ్దం యొక్క తదితం ఐంద్ర. ఇకారము యొక్క ఇకారానికి మనం ఆది వృద్ధి చేస్తే ఈ స్థానంలో ఐ వస్తుంది. వృద్ధిలో ఐ ఉంది కనుక ఇకారం అయితే ఐంద్ర. ఐంద్ర అంటే ఇంద్ర సంబంధమైనటువంటి స్వర్గం వంటి స్వర్గ సంబంధమైనటువంటి స్థానంగా సమృద్ధి కలిగినటువంటి రాజ్యాన్ని ఆహుహు పలుకుతారు కదా. హి అంటే కదా అన్నారు. ఒకరిలో పలుకుతుంటారు కదా. అంటే రాజ్యం అంటే స్వర్గాన్ని ఇచ్చేట్టు స్వర్గం వంటిది ఇది. ఇంకా ఎట్లాంటిది ఇది? మహీతల స్పర్శ మాత్ర భిన్నం. ఇది స్వర్గమేనా మరి అంటే మహీతల స్పర్శన మాత్ర భిన్నమైనటువంటిది. అంటే ఐంద్రం కంటే భిన్నమైనటువంటి ఎందుకు? మాత్రం చేతనే. మాత్రం అంటే కేవలం ఏం మాత్రం? స్పర్శన మాత్రం, స్పృశించడం మాత్రం చేత భిన్నంగానే అంతా సమానమే. అని ఏంది స్పృశించి దేనిని? మహీతల అని. ఇది ఈ రాజ్యము భూమిని స్పృశించింది కనుక వేరే అని చెప్తున్నారు, లేకపోతే స్వర్గమే అని. రాజ్యం అనేటువంటిది స్వర్గమే. ఇది కేవలం భూమి మీద తాకడం చేత భిన్నమైనటువంటి ఇది రాజ్యంగా లోకంలో చెప్పుకుంటారు. సమృద్ధమైన రాజ్యము ఇంద్ర సంబంధమైనటువంటి ఇంద్రియం రాజ్యంగా ఆవు ఒకటి పలుకుతుంటారు కదా అని. కనుక నువ్వు ఏం చేయాలి? అందువల్ల రక్ష
రక్షించు. రక్ష అనేటువంటిది లోటు ప్రకారం మధ్య పురుష ఏకవచనం. త్వం రక్ష. త్వం ఇక్కడ వచ్చినా రాకపోయినా త్వం అనేటువంటిది మనం కరెక్ట్గా చెప్పుకోవచ్చు. రక్ష. దేన్ని రక్షించాలి? దేహం. ద్వితీయాభక్తి పదాలు. ఆత్మదేహం. ఆత్మదేహాన్ని రక్షించాలి. అదే. నీ యొక్క దేహాన్ని, నీ సొంత దేహాన్ని రక్షించుకో అని అర్థం కదా. రక్ష అంటే రక్షించు, రక్షించుకో అని కూడా అనుకో అర్థం చేసుకో. మధ్య పురుష కాబట్టి రక్షించు. ఇది ఎట్లాంటిది అంటే ఊర్జస్వలం. దేహం ఎట్లాంటిది అంటే ఎంతో రోగిష్టి అయినటువంటిదో ఇంకేదో కష్టపడి అందుకేసి కాపాడుకోని కాదు. కాపాడుకో అంటే అర్థం ఏంటంటే బాగా ఆరోగ్యం బాగాలేకపోతే అయినా ఖచ్చితంగా కాపాడుకో ఎవరిగా చెప్తుంటారు. కొంచెం మంది వేసి చక్కగా సమయానికి కాపాడుకో ఆహారం అది అని చెప్పినట్టు అట్లా కాదు. దానికి ఊర్జస్వలం. ఊర్జం అంటే శక్తి, తేజస్సు, బలం కలిగినటువంటిది అని. ఊర్జం అంటే బలం కలిగినటువంటి వలచ్ ప్రత్యేక ఊర్జస్వలం అంటే తేజస్సు కలిగినటువంటి, కలిగిన ఈ దేహం శక్తివంతమైన అనేటువంటి ఈ వలచ్ ప్రత్యయం అనేటువంటిది వతు ప్రత్యయం లాగా వచ్చేటువంటి ఊర్జస్వలం అనేటువంటిది ఊర్జం కలిగినటువంటి ఊర్జస్సు కలిగినటువంటి ఆత్మదేహం. ఇంకా ఎట్లాంటిది అది? భోక్తారం. భోక్తృశబ్దం యొక్క ద్వితీయ విభక్తి ఏకవచనం. భోక్తారం అంటే ధాతృశబ్దంలాగా ఉంటుంది. భోక్త భుజించేది, అనుభవం. భోక్తం అంటే భుజించడం అంటే అనుభవించడం, అనుభవించేది. దేనిని అనుభవించేది అంటే అనుభవించున్నది యొక్క అనుభవం. అంటే కళ్యాణ పరంపరాణం. పరంపరలు. కళ్యాణం అంటే శుభకరాలు, శుభాలన్నీ కూడా శుభాన్ని యొక్క పరంపరల యొక్క భోక్త. ఇది పరంపరల యొక్క అంటే పరంపరాలని అనుభవించేది. అనుభవించేది అని మనం క్రియాపదంగా చెప్తే ఇది అనుకోండి. భోక్త అంటే భోక్తృకైనటువంటిది అనేటువంటి ఒక ప్రతిపదం తీసుకుంటే షష్ఠీ భక్తి వస్తుంది. పరంపరల యొక్క భోక్త. పరంపరలను, కళ్యాణ పరంపరను అనుభవించేటువంటి ఊర్జస్వలమైనటువంటి ఆత్మదేహం, నీ దేహాన్ని రక్షించుకో. ఈ దేహాన్ని రక్షించుకో. ఎందుకొరకు అంటే నీకు ఇది ఉంది కదా, ఈ రాజ్యం అనేటువంటిది ఐంద్రం, స్వర్గం వంటిది. స్వర్గం వంటి రాజ్యం ఉండగా నువ్వేదో నీ శరీరాన్ని ఇచ్చుకుంటా అంటున్నావు, బలి చేస్తా అనుకుంటున్నావు. ఎందుకొరకు? హాయిగా రాజ్యాన్ని అనుభవించు. రాజ్యం స్వర్గం లాంటి రాజ్యం అంటే అందరూ కూడా ఏం చేస్తుంటారు అంటే చచ్చిత్ర స్వర్గాన్ని పొందాలనుకుంటారు. యజ్ఞాలు, యాగాలు ఏమి చేసినప్పటికీ కూడా పొందాల్సినటువంటి స్వర్గం. పుణ్యాలు పరంపర చేస్తే లభించేది స్వర్గమే. ఆ స్వర్గమే నీ దగ్గర ఉంది ప్రస్తుతం. ఇది కేవలం భూమిని తాకడం చేతనే భిన్నమైనదిగా లేక మొత్తం స్వర్గమే అని అర్థం. అక్కడ స్వర్గం ఉంది, ఇక్కడే స్వర్గం ఉంది. అంటే దాన్ని ఏమంటారు? స్వర్గకామో యజేత అని ఒకటి ఉంది. యజ్ఞం చేయాలి. రాజులు యజ్ఞయాగాలు ఏమంటారు? రాజులకు బాధ్యత. యజ్ఞయాగాలు చేస్తే కొంచెం బయట స్వర్గంలో వస్తుంది. అంటే ఇంద్రుడికి వీళ్ళు యజ్ఞయాగా చేసి ఇంద్రుడిని సంతోషపెడితే ఇంద్రుడు వర్షాల ద్వారా వర్షించి లోకాన్ని చేస్తూ రాజును సంతోషపెడుతుంటారు అని. రాజుల యొక్క బాధ్యత వర్షించడం చేయడం రాజు యొక్క బాధ్యత. అట్లాంటి ఇది నువ్వు చేయాలి. రాజు దానికి ఇందులో ఏం చేస్తారు? స్వర్గకామం చేస్తుంటారు. స్వర్గం సృష్టింపజేస్తారు. ఏ యాగం చేసినా స్వర్గాన్ని పొందడం అనేటువంటిది. ఎందుకుండవని చూస్తున్నాను. సౌండ్ వస్తలేదని పెట్టాడు. సౌండ్ వస్తలేదని పెట్టాడు. మరి ఆయన దాంట్లోనే ఫాల్ట్ ఉంటుంది. మాకు వినవస్తుంది. నువ్వు ఎందుకు వస్తాయి కదా అంటే అన్నది వినబడుతుంది. మీ దగ్గర ఏదో పాటు వినిపిస్తుంది గురుగారు, అందరికి వినిపిస్తుంది. వారికి వినబడతాయి అంటున్నారు. వారు మౌనంగా ఉన్నారు. ధనికొండ వారు మౌనం కూడా కాదు, వారు వినబడాలి కదా. మౌనం మనకు వినకపోవడం. వినబడుతుందా ఇప్పుడు? ధనికొండ వారు, ధనికొండ వారి యొక్క మైకులు మౌనం వీడారు.
అది కాదు, వారికి విని రాకూడదు, మనం కాదు, మన శబ్దం వారికి విని రాలేదు, వారు మాట్లాడుకోవడం వినకు, మనకు బోధం అది. సరే, ఏం చెప్పుకుంటున్నా ఇప్పుడు, కనుక స్వర్గం పొందాలి అని నిజ యజ్ఞాలు యొక్క ఫలితం స్వర్గమే అనేటువంటిది ఒకటి ఉంది. కనుక అందుకొరకు ఏమంటా అంటే వేదాంత తత్వం వాళ్ళంతా నేను చెప్తుంటారంటే స్వర్గాన్ని యజ్ఞయాగాలు కూడా వద్దంటారు మహర్షులు. భగవంతుడి యొక్క భక్తి జ్ఞానం వేదంతో భగవంతుడు ఉపాసన చేయమన్నారు. ఏమిటి అంటే మోక్షం కోరేవారు. మోక్షం పొందాలంటే యజ్ఞయాగాది కాదు, యజ్ఞయాగాది చేసిన తర్వాత స్వర్గం వస్తుంది, స్వర్గం పోతా తప్పిస్తే మోక్షాన్ని పోడు అని. నైమిషారణ్యాలు మరి వాళ్ళు చేశారు కదా యజ్ఞయాగాదులు, అంటే వాళ్ళు చేసిన సత్రం, వేల సంవత్సరాలు చేసిన సత్రం. సత్రం అంటే అర్థం ఏమిటంటే యజ్ఞాలకు యజమానులు ఉంటారు, సత్రాలకు యజమానులు ఉండరు. దాంట్లో ఉన్నవాళ్ళంతా యజమానులు. యజమానులు అంటే ఏమిటి, అందరూ చేస్తున్నారు కాకపోతే వాళ్ళ స్వర్గాన్ని కోరే కాదు, వాళ్ళ స్వర్గం ఎందుకు, స్వర్గం శాశ్వతమైంది కాదు. కనుక వాళ్ళు చేసేది మోక్షం కొరకు యజ్ఞం చేయరు కదా, అంటే వాళ్ళు చేసేది జ్ఞానయజ్ఞం, పురాణ ప్రవచనాలు అన్నటువంటి జ్ఞానయజ్ఞం చేశారు వాళ్ళు. జ్ఞానయజ్ఞం ద్వారా మోక్షం పొందుతుంటారు తప్పిస్తే యజ్ఞాల హవనాలు సాయి అనుభవించగానే మళ్ళా జన్మ సాయి సాయి వినబడుతుంది. వారు మ్యూట్లో పోలేదు, ఎందుకంటే వారు మ్యూట్లో ఉండాల్సింది వాళ్ళు. సరే, ఇక్కడ కనుక అంటే రాజులు కోరేది స్వర్గమే, వారు రాజు మోక్షాన్ని కాదు కోరేది. వారు కేవలం తాపసికులు మహర్షులు మాత్రమే మోక్షాన్ని పొందుతుంటారు, కానీ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మోక్షాన్ని కోరరు, వాళ్ళకు ఉంది లేదు. కనుక నీవు స్వర్గాన్ని కోరేవాడు కనుక స్వర్గమే ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు కనుక మరి ఏది చేయాలన్నా కానీ శరీరమాద్యం ఖదు ధర్మ సాధనం అది. ఏ విధమైనటువంటి పని చేయాలన్నా ముందు శరీరాన్ని రక్షించుకోవాలి. నేను అది చేస్తాను శరీరాన్ని కృషింపజేస్తే దాని ద్వారా నీరసించిపోయి ఉన్న ధర్మకార్యాలు చేయలేకపోతాయి. అందుకే శరీరమే ప్రధానం అని గరుడ పురాణంలో ఈ పైతృకర్మ చెప్పి గరుడ పురాణం 16వ అధ్యాయం 16 అధ్యాయంలో వస్తుంది. 8వ అధ్యాయంలో ఉంటుంది బబ్రువాహన చరిత్రలో 8వ అధ్యాయం చెప్పి వచ్చేసారు. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే 16 అధ్యాయులు అన్నింటినీ ఖండిస్తారు. ఉపవాసం ఉంటావా, ఉపవాసం ఉంటే ఏం చేస్తుంది, ఏం లాభం వస్తుంది, అది గంగలు ముడుగుతావా, చేపలు గంగలు ముడే కదా వాటికి మోక్షం వస్తుందా అంటే ఒక్కొక్క దాన్ని ఖండించి కూడా చెప్పుకుంటారు. దాంట్లో చేసేటువంటి అంటే ఈ కృషింప చేయడమో లేకపోతే ఉపవాసం చేయడమో లేకపోతే ఇంకేదో చేయడం ఇవన్నీ వల్ల మోక్షం రాదు అనేది కేవలం భక్తి వరకు వస్తుంది, కానీ ఇవన్నీ చేయకు అంటారు. ఇవన్నీ ఇచ్చుడు కాదు ప్రధానం అనేటువంటి దానికి దాంట్లో ఒక మాట చెప్తుంటారు. చాలా చాలా విషయాలు అంటే వస్తాయి, చెప్తూనే వస్తుంది. కనుక శరీరాన్ని కాపాడుకోవాలి అనేటువంటి దానికి ఏంటంటే లోకం సహజమైన విషయాలు కూడా లోకంలో చెప్పే మాటని చెప్తుంటారు. ఏంటంటే మహీదస్పర్శన మాత్ర భిన్నం బుద్ధం రాజ్యం పదమహేంద్రమాహు అని. లోకంలో కేవలం ఈ స్వర్గం ఇది ఏదైతే భూలోకంలో ఉన్నటువంటి రాజ్యం, భూలోకం అనే చర్చ చేత భూలోకంలో ఉన్నది తప్పిస్తే మనం ఎప్పుడైనా భూలోక వైకుంఠం అని భూలోక స్వర్గం అనేటువంటిది స్వర్గమే, అదే స్వర్గం ఇక్కడికి వచ్చింది అనే అనుకోవాలి. కానీ సింహం అది నివారించడానికి నీకు ఇదెందుకు నువ్వు బావులు విడిచిపెట్టు ఈ శ్లోకంలో విషయం. దీంట్లో మనం సంధుల గురించి ఒకసారి శైలజ గారు చెప్తారా, ఏమేమి సంధులు ఉన్నాయి? నిలబడిందా శైలజ గారు? అప్పుడు సంధులు చూసుకోండి. ఎక్కువ లేదు ఐంద్ర పదం
ఐంద్రమా లేదండి, అదే అది సంధి 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 కాదండి అది. సంధి లేదు. సంధిగా సంధి అంటే అది ఒకటే. అందులో ఏం లేవు. తద్రక్ష ఏం లేదు, ఏమీ లేవు. జస్ట్ సంధి తద్రక్ష 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 అంతే. జస్ట్ సంధి అదే అంతే. ఓకే, సరే, కరెక్ట్. ఏమీ లేవు అంటే నేను అడిగేటప్పుడు చూసలేదండి, ఏం సంతుందో చూడలేదు, సంతు దృష్టి పడలేదు. మరి చెప్పండి అన్న తర్వాత ఏం చూసుకుంటుంది అది. సరే, అనుకుంటే వారు ఓకేనా? అయ్యా ఇప్పుడు వినిపిస్తోందండి. ఓకే. దీని గురించి కటకం వారు ఏం చెప్పలేదు. ముందు ధనకొండ వారు ఎప్పుడు తర్వాత కట్టమలేదు. ఎందుకంటే కటకం వారు ఫైనల్కి వస్తుంది. ధనకొండ వారు ఇందులో సరే, ఇక్కడ ఇతడి తర్కమే ఉపాయమే చాలా గొప్పగా ఉంటుంది. ఎలాగో నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్తాడు రాజు. కాబట్టి సరే, నిన్న ఆ గోవు కాకపోతే 1,000,000 గోవులు ఇచ్చుకోవచ్చు అని చెప్పాడు. ఇవాళ శరీరాన్ని రక్షించుకోమని చెప్తూ నీకు ఇంద్రుడికి తేడా లేదు, కేవలం నేల మీద కాళ్ళు నీకు ఆనటం వాళ్ళకి ఆనకపోవటమే తప్ప ఇంతకు మించి ఇంద్రుడితో నువ్వు సమానం, ఇలాంటి దాన్ని వదులుకోవద్దని చెప్పడం అక్కడ ఉపాయం. అది నాకైతే అంతవరకు అర్థమైంది. ఇంకొక విషయం కూడా చెప్పారు, భూమి మీద దాకడం, దేవతలు భూమి మీద దాకరు. అవును. అంటే నేను ఆలోచించేవాడి భూమి మీద ఉన్నది కనుక, స్పర్శనాన్ని కాదు భూమి మీద ఉన్నది కనుక నేను చెప్తున్నాను. మీరు మంచి విషయాన్ని చెప్పారు. దేవతలకు వాడు భూమి దాకరు, మనం మాత్రం భూమి దాకరు, మనుషులు కనుక. ఇది అంటే బహితర స్పర్శన వారికి మానవులు అని అర్థం తీసుకుంటే ఇది మానవుల స్వర్గం, అదే దేవతా స్వర్గం. అది అంటే దేవతలు దాకరు. వీడు భూపతి, వాడు స్వర్గాధిపతి. అది కనుక అదొక మంచి విశేషమైన అంశం చెప్పారు. సరే అండి. అక్కడ దమయంతి గుర్తిస్తుంది కదా వాళ్ళను. మరోపాఖ్యానంలో దమయంతి ఆ పాయింట్ మీద గుర్తిస్తుంది. బాగుందండి. ధనికొండ వారి యొక్క విశ్లేషణతో నేను ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే మామూలుగా ఒక వాడిని లోపరుచుకోవడానికి ఎన్ని రకాల ఎర్రలు వేయాలనో అన్ని రకాల ఎర్రలు వేస్తారు. అక్కడ మొదటి ఎర్ర ఏమిటంటే, ఒక ఆవు కోసం ఎందుకు బాధపడతావు, నువ్వు 1,000,000 ఆవులను దానం ఇవ్వచ్చు కదా అని మొదటి ఎర్ర. అట్లా దానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే నువ్వు చాలా తేజస్సు కలిగిన వాడివి, ఊర్జస్వలం. ఊర్జం అంటే ఇప్పుడు మన వాళ్ళు ఆ సంస్కృత పదాన్ని ఎంత బాగా తీసుకుంటారంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఊర్జ అంటే ఎలక్ట్రిసిటీ అని రాసి విద్యుత్ అనే దానికి ఊర్జ అని రాస్తున్నారు. అంటే తేజస్సు, తేజోబలం కలిగిన వాడివి నువ్వు. ఇంద్రు పదవితో సమానమైనటువంటి పదవి ఇక్కడ అనుభవిస్తున్నావు. ఇందాక ధనికొండ వారు అన్నట్టు మహీతల స్పర్శన మాత్ర భిన్నం, అదొక్కటే తేడా నీకు వాళ్ళకు. వాళ్ళు భూమిని తాకలేరు, నువ్వు భూమిని తాకుతున్నావు. కాబట్టి ఇలాంటి వాడివి ఇవన్నీ వదులుకొని, గురువు గారు అన్నట్లు ఏదో రోగిష్టి వాడివి కాదు, వదిలిపెట్టేసి ఎట్టాగు 4 ఏళ్లలో పోయేవాడివి కదా, 94 ఏళ్ళు వచ్చినా ఇంకెన్నాళ్ళు బతుకుతాం అనుకునేవాడు కాదు. మంచి యవ్వనంగా ఉన్నవాడు, బలంగా ఉన్నవాడు, దేహ దార్ఢ్యత కలిగినటువంటి వాడు, కళ్యాణ పరంపరాభోక్తారం, అది అనుభవించవలసినటువంటి వాడు. అనుభవించవలసిన దశలో అనుభవించకుండా పోతే తర్వాత నరక ప్రాప్తి కలుగుతుందని మనకు శాస్త్రం చెప్తుంది. ఎవరైనా సరే వాడికి అనుభవించాల్సిన దశలో ఆత్మహత్య చేసుకోవడం కానీ, లేకపోతే యాక్సిడెంట్స్ కావడం కానీ, అగ్ని ప్రమాదాలు కానీ జరిగితే దానివల్ల ఏమి సుఖం రాదు, స్వర్గం రాదు. రాకపోగా భూత ప్రేతాలుగా మారేటటువంటి అవకాశాలు వస్తాయి. ఎందుకంటే వాడికి ఇంకా శరీరంలో శక్తి ఉంది. కాబట్టి రక్ష, ఇక్కడ రక్ష పక్కకు పెట్టుకుంటే కళ్యాణ పరంపరాణం భోక్తారం ఊర్జస్వరం ఆత్మదేహం, ఇంత గొప్ప శరీరాన్ని కలిగి ఉండి రుద్ధం హి రాజ్యం పదం ఐంద్రమాహు, ఇంత గొప్పనైనటువంటి రాజ్యాన్ని, ఇంద్ర పదవి లాంటి రాజ్యాన్ని కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు దీన్ని ఎందుకు వదులుకుంటావని 2వ ఎర వేసింది. మొదటి ఎర గోవుల దానం ఫలించకపోతే మొత్తం రాజ్యం అంతా ఉందిరా నీ చేతిలో, నువ్వు ఇంద్రుడితో సమానమైన వాడివి, నువ్వు ఎందుకు పోగొట్టుకుంటావు అని చెప్పి 2వ ఎర వేసింది. దీనికి కూడా మరి రాజుగారు ఏం సమాధానం చెప్తాడు అనేది తర్వాత మనం శ్లోకంలో చెప్పుకుంటాం. ఇదయ్యా నాకు తెలిసినటువంటిది. ధన్యవాదాలు. ఇక్కడ ఏమిటంటే అసలు ఇక్కడ గమ్మత్ ఏమిటంటే వాడికి స్వార్థాన్ని బోధించినట్టు లేదు.
ధర్మమేది అని బోధించినట్టు ఉంది. వాడి దేహాన్ని వాడిని కాపాడుకోమని చెప్తూ కూడా ఇదే ధర్మం అని స్వార్థ బోధలాగా లేకుండా ధర్మబోధలాగానే చేస్తున్నాడు చేసేదంతా. ఇక్కడ ఏమిటంటే ఆయన పరీక్ష చేస్తున్నది అన్నమాట. ఇంకా ఈ గట్టి పరీక్ష ఒక్కొక్క పాయింట్ వేసుకుంటూ పరీక్ష చేస్తుంది అన్నమాట. అది తర్వాత వేరే ఉన్నదండి. ఏ పరీక్ష చేసినా కానీ మళ్ళీ తర్వాత ఆయన జవాబు ఇస్తాడు. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు రక్ష శబ్దం ఉంది కదా సార్, ఇది ఈ రక్ష అంటే కాపాడము కాపాడుకొనుము రెండు రకాలు చెప్పుకోవచ్చా అట్లా? రక్ష అనే దానికి కాపాడుకొనుము అని చెప్పి ఇందులో ఇచ్చారు కదా. ఇక్కడ ముందు తత్ అనే అవ్యయం వాడింది. తత్ అంటే ఆ కారణం చేత నువ్వు రక్షించుకో. కరెక్టే. తత్ అనే అవ్యయము ఆ కారణం వలన, ఏ కారణం వలన అందువలన అని తత్ అనేది ఆ కారణం వల్ల, ఏ కారణం వల్ల అంటే వెనకగా చెప్పు కారణం ఒకటి, అది కారణం వల్ల కూడా అది అందువల్ల రక్షించుకోమంటున్నాడు. నువ్వు రక్షించుకో, శరీరాన్ని రక్షించుకో రాదు. వెనకడానికి అనుసంధానం చేసుకుంటూ ఒక్క గోవు పోతే నువ్వు 1,000,000 గోవులను ఇచ్చి నువ్వు గురువుని తృప్తిపరచలేస్తావు, అందుకోసం కాపాడుకో. లింక్ ఇంతకు అన్నారు, చాలా మంచి అనిపించింది. ధర్మబోధలాగానే ధర్మబోధనం చేయడం అనేది ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఒక స్వార్థపరతగా నేను రక్షించుకో ఇవ్వ నేను పల్లె కాబట్టి అది అక్కడ ఉపాయం చెప్పే విషయంలో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నీ సంగతి రక్షించుకోవడం కాకుండా ఒక ధర్మాత్ముని చెడగొట్టాలి అంటే మనం చెప్పే ధర్మం అనిపించేటట్టు చెప్పాలి. అదే అయిపోయింది. 47వ శ్లోకంలో చెప్పేశారు. 48లో అన్నాడు, మీకు ఏకఛత్రాధిపత్యంగా రాజ్యం ఉంది, నీకు యవ్వనం ఉంది, ఈ రెండింటిని ఎందుకు పాటు చేసుకుంటావు అన్నాడు. అందులో అక్కడ ఆ 2 విషయాలు చెప్పేశాడు. స్వార్థం గురించి అక్కడ చెప్పాడు. 49వ శ్లోకంలో గోవులు ఒక గోవు బదులు 1,00,000 గోవులు ఇవ్వచ్చు ఆయనకి, ఇదేం పెద్ద కాంపెన్సేట్ చేయొచ్చు కదా అని లాజిక్ లో మార్చాడు. అప్పటికి ఈ 3వ దానికి వచ్చేటప్పటికి, ఈ 50వ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంకా ధర్మం, ఆయన క్షత్రుడు కాబట్టి క్షత్రుడిగా నీకు కావాల్సింది మోక్షం, స్వర్గం ఉంది కదా, నీకు స్వర్గానికే పెడతావు. మీరన్నట్టు క్షత్రియులందరూ స్వర్గానికి అభిషేపిస్తారు కదా, ఎవరు మోక్షం కావాలనుకోరు. కాబట్టి స్వర్గం లాంటి ప్రశ్నని ఎదుర్కోవడానికి స్వర్గం ఉంది, ఇంకెందుకు మళ్ళీ వేరే స్వర్గం, అది అనుభవించవచ్చు కదా అని అక్కడ చెప్తున్నాడు. సో ఒక్కొక్క శ్లోకానికి లాజిక్ మార్చుకుంటూ వస్తున్నాడు ఆయన. ధర్మం చెప్పినట్టే ఆయన పరీక్షిస్తున్నాడు అన్నమాట. పరీక్షిస్తున్నాడు అక్కడ, ఈయన ఇంతవరకు గట్టిగా నిలబడతాడు తన వాళ్ళకని చెప్పినట్లు అన్నమాట. సింహంలో పార్వతిని ఎలా, అప్పుడు ఆ ఘట్టంలో పార్వతిని తపస్సు మానడానికి ఎలా ధర్మబోధ చేశారు, ఇక్కడ కూడా సేమ్ అదే. ఇది మనకు కరెక్టే ధర్మయుక్తంగా ఉంది, కానీ అక్కడ గోవు పరీక్షిస్తున్నది అనమాట. అక్కడ పరీక్ష, ఇక్కడ ఒకటే, థీమ్ ఒకటే. బద్రి గారు పరీక్షించడం ఇక్కడ ఈ విధంగా, రెండు కాళిదాసులే, కాకపోతే అక్కడ ఒక రకంగా అక్కడ పరీక్షించాడు, ఇక్కడ సింహం ఈ విధంగా పరీక్షిస్తున్నది. ముసలివాడు, ఎక్కేటువంటి వాడు, బొక్కలుగా పేర్లు వేసుకున్నవాడు అని చెప్పి అదేనండి. అదేంట్లో ఏమిటి అంటే ఇది లోకోక్తి గురించి, లోకోక్తి అలంకారం అని వ్యాఖ్యాకారులు రోహితులు అంటే ఇది లోకంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పడం, ఆహు ఉంచడం చేత, లేకపోతే ఆహు అంటారు అనేటువంటి పదంతో లోకోక్తిగా మారింది విషయం చెప్తుంది. తగ్గట్టుగా ఏంటంటే మనం ఏంటి కదా, అర్థాంతరన్యాసం కావచ్చు, దృష్టాంతం, ఇట్లాంటి అలంకారాలు ఒకేలాగా ఉంటాయి. దీంట్లో ఆహు అని చెప్పడం, చెప్తున్నారు అని పద్ధతి లోకోక్తిగా మారు. సరే, దీంట్లో ఐంద్రం పదము ఉంది, అతీతం. మనం సమాసంలో నిన్న చెప్పుకున్నాం. సమాసంలో అంటే నేను విషయం సమాసానికి పోతున్నాను. సరే, ఈ శ్లోకాన్ని నుంచి దాంట్లో పోతున్నాను అని ఎందుకు చెప్తున్నానంటే,
వృత్తులు అనేటువంటివి 5 రకాలు. అంటే వ్యాకరణపరమైన వృత్తి. సాహిత్య వృత్తి వేరే. మళ్ళా నువ్వు సాహిత్యంలో తీసుకుంటే అదేంటి అభిధ, లక్షణ, వ్యంజన 3 రకాల వృత్తులు చెప్తుంటారు. అంటే డైరెక్ట్ అర్థం, కొంచెం సవరించే అర్థం, కన్నా భిన్నమైనటువంటి అర్థం అని చెప్పి వృత్తి అనేటువంటిది. ఇక్కడ యథార్థాభిధానం వృత్తి అని అంటే దాంట్లో ఉన్న అర్థాన్ని తెలియజేయడమే వృత్తి. అయితే ఆ అర్థం ఈ వృత్తిలు వ్యాకరణ 5 రకాల వృత్తులు అంటారు. 5 రకాలు ఏమిటి అంటే కృత్తు, తద్ధిత, సమాస, ఏకశేష, సన్నంత అని. కృత్తు 1, తద్ధిత 2, సమాస 3, ఏకశేష 4, సన్నంతములు. వీటి ద్వారా మనం ధాతువులో అర్థాన్ని తీసుకుంటున్నాం. దాంట్లో ఉన్న అర్థం గ్రహించడానికి ఈ 5 రకాల వృత్తులు. దాంట్లో కృత్ అంటేనేమో సుప్రత్యయాలు లేకుంటే ప్రత్యయాలు చేర్చడం ద్వారా అర్థం. రామ ప్లస్ రామ, లేదా ఇంకేదైనా వృత్తి ద్వారా ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి అవన్నీ ప్రత్యయాలు. సూడు ఘై ప్రత్యయం, రామ ఘై ప్రత్యయం రామ అయింది, ఘై ప్రత్యయం. లేదా తృచి ప్రత్యయం ధాతువు అయింది. ఇట్లా ప్రతిదీ కూడా ఒక కృదంతం చేయడం ద్వారా ఒక శబ్దత్వం వస్తుంది. అది కృత్ ప్రత్యయాలు అంటాం. శబ్దాలన్నీ దాదాపుగా కృత్ ప్రత్యయాలు. అయితే ఇంకొకటి ఏమిటి, తద్ధితం. రెండోది తద్ధితం అంటే దాదాపుగా కృత్ ప్రత్యయం అయిన సిద్ధమైన తర్వాత దాని నుంచి మళ్ళీ ఇంకొక తీసుకోవడం. ఇప్పుడు ఇంతకు చెప్తే ఐంద్రాల ఇంద్ర సంబంధం, ఇంద్రపదం ఆల్రెడీ అయిపోయింది. నేను చమత్కారంగా పిల్లగా చెప్తుంటా అంటే మిర్చి బజ్జీ చేస్తుంటారండి. ఆల్రెడీ అది అయిపోయింది, చక్కగా తినడం యోగ్యంగా ఉన్నది. మళ్ళీ దాన్ని కట్ చేసి కట్ మిర్చి అంటారు. మళ్ళీ దాంట్లో వేసి మళ్ళీ గోలించడం, సిద్ధమైందానే మళ్ళీ తయారు చేయడం. అన్నట్టుగా సిద్ధమైన దానికి మనం మళ్ళీ పూతలు పూసి మళ్ళీ కొత్త రకం చేయడం అనేటువంటిది ఇది తద్ధితం. తద్ధితాలు అనేక రకాలు వస్తుంటాయి. ఆది వృద్ధి రావడం, కొంత ఏదో ఇంకేదైనా గుణశుద్ధం అంటే ఒకే పదాన్ని అర్థం మారపడం. గుణశుద్ధం ఉంది, గుణం అనేది ఉంది. గుణి అంటే గుణం గలవాడు అర్థం వస్తుంది, గలవాడు అర్థంతో వస్తుంది. అట్లా ఇవన్నీ కూడా తద్ధితాలు అంటారు. దాన్ని కూడా సమాసం అనే పదం వాడకపోయినా తద్ధితం అతని పేరు. సమాసం, తద్ధిత సమాసం. అట్లానే ఇప్పుడు సమాసాలు నిన్న చెప్పుకుందాం. సమాసాలు చేసుకోవడం అంటే ఏమిటి అంటే రెండు కానీ ఎక్కువగానే ఉన్నటువంటి పదాలని ఒకటిగా చేయడం, ఒక చోట చేర్చి ఒకటిగా మనం వాటిలో ఉన్నటువంటి ప్రత్యయాలు తీసేసి ఒకటిగా చేసి చెప్పడం అనేది సమాసం. సమసనం సంక్షిప్తం నిర్వచనం ఎట్లా ఎక్కువ ఉంటే సంక్షిప్తం, ఒకటే ఉంటే సంక్షిప్తం ఏం లేదు. రెండు కంటే ఎక్కువ కానీ. ద్వంద్వ సమాసంలో 1 ఉండదు, 2 ఉండదు, 3 ఉండదు, 4 ఉండదు. రామలక్ష్మణుడు, సీతారామలక్ష్మణుడు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అంటే అన్నీ ప్రధానమే. ఇట్లా ఎన్ని పదాలున్నా ఒకటిగా చేయడం దాన్ని ద్వంద్వ సమాసం లాంటిది. అది కూడా ఎట్లాంటివి ఉన్నాయి. అంటే ఏకశేషం ఒక పదం ఉంది. ఏకశేషం అంటే ఏమిటి, అన్నీ కలిపి ఒకే పదం లాగా చేయడం, ఒకటిగానే వస్తుంది. నిజానికి సంఖ్యాపదాలన్నీ ఏకశేషమే. అంటే ద్వి అన్నారు. ద్వి అంటే ఏంటి, ఏకస్య ద్వు. ఇద్దరు అంటే అర్థం ఏంటి, ఒకడు కలిపి 2. ఈ ఒకడు కూడా కలిపేసాం, కలిపి 2గా మార్చాం. 5 అంటే 1 5 కలిపి ఒదిగేస్తాయి. అంటే ఏకశేషం చేయడం. ఇది ఇంకా ఇప్పుడు పితరవు, మాతాచ పితాచ పితరవు, జగత పితరవు వందే అని అన్నారు. ఈ పితరవు పదానికి అర్థం ఏమిటి అంటే తల్లి తండ్రి కలిపితే శుద్ధం. స్పష్టంగా చెప్పాలంటే ద్వివచన బహువచన పదాలన్నీ కూడా ఏకశేషమే. బాలశ్చ బాలవు,
అంటే ఒక బాలుడు ఇంకొకటి కలిపి బాలవినారు. బాలాహ బాలశ్చ 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 ఈ ద్వంద్వ సమాసం అనుకున్నాడు. అట్లా చేసి ఏకశేష ద్వంద్వం అంటారు దీన్ని. అయితే ఒకే పదాలండి. శివవు పదం ఉంది, శివశ్చ శివాచ. పార్వతీదేవికి శివ అని పేరు, శివ అని పదం లేదు, చెప్పలేము ఉన్నది అన్నటువంటి ఉన్నది అని ఉన్నది. పండితుల్లో అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ మనకు ఎక్కడైనా వైదికమైనటువంటి గ్రంథాలు అంతా కూడా శివ పదం ఉంది, కానీ శివ అని పదం మనకు ఎక్కడ కూడా పురాణాల్లో కానీ సహస్రనామ లాంటి వాటిలో కానీ వేదంలో కానీ ఎక్కడ కూడా శివ పదమే ఉంది. కానీ శివం అనే శబ్దాన్ని బహువచనం శివ అని ఉంటుంది. శివం శివే శివ అని ఎట్లా వస్తుంది తప్పిస్తే శివపదం శివాని అనే పదం లేదు. సరే ఉన్నదంటే పండితులు కొంతమంది అంగీకరించినప్పుడు దాన్ని కావచ్చు అనే విషయాన్ని విడిచిపెడతారు. కాకపోతే అటువంటి శివశబ్దాన్ని శివాచ శివశ్చ, శివ అంటే పార్వదేవి, శివశ్చ శివవు అనే పదం వస్తుంది. ఇది ఏకశేష ద్వంద్వం అంటారు. అట్లా మా మాతాపితరు పితరు అనే పదం, ఇంకా బాలవు, ఇవన్నీ కూడా ఒకేలాంటి పదాలను ఏకశేషం చేయడం అనేటువంటి దాన్ని చెప్తుంటారు. ఏకశేష ద్వంద్వ ఏకశేషం ద్వంద్వ దాదాపు ఏకశేషం ద్వంద్వ సమాసంలోనే వస్తుంది. ఇంకా ఇక కూడా అట్లానే ద్వివచన బహువచనాలు కూడా ఒక విధంగా అనుకోవచ్చు మనం. సంఖ్యలన్నీ కూడా అంతే. సంఖ్యలు అంటే 100 అంటే ఏమిటి? ఒక్కొక్కటి 100 కుప్ప చేస్తే 100 అయింది. అంటే 99 వరకు ఉంటే 100 కాదు. అంటే ఈ 1 1 1 అనేటువంటి నోట్లు ఒక్కొక్క నోటు నువ్వు 100 పెడితే అప్పుడు 100 కలిపితే అయింది. అంటే ఇవన్నీ ద్వంద్వ సమాసం అయిందనమాట. దీన్ని అందుకని మనం సమాసం చెప్పేటప్పుడు దాంట్లో శబ్దం కూడా విభక్తి చెప్పేటి విభక్తి ప్రత్యయాలు ఎట్లా చెప్తుంటారంటే, రామం అనే పదం చెప్పినప్పుడు దానికి ఏం చెప్తుంటారు? రామ రామసు రామాసు రామవు అవుతుంది. రామస్య రామస్య రామం అని, రామాసు రామాసు అది రామవు అని. అంటే దీన్ని ఏమంటే ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు విగ్రహవాక్యాలు అనేటువంటివి ఉన్నాయి. మనం సమాసం చేసుకున్నప్పుడు దేవాలయం అంటే ఏమిటి? దేవస్య ఆలయ, దేవాలయ, దేవస్య ఆలయ. దీన్ని ఏమంటారు? విగ్రహవాక్యం అంటారు. విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అంటే ఏమిటి? విగ్రహవాక్యము అర్థము రెండు సమానమే. కాకపోతే విగ్రహవాక్యం ఏంటంటే అవే పదాలతో అర్థం చెప్పడం విగ్రహవాక్యం. వేరే పదాలతో దాన్ని ఇంకొక వేరే అర్థం చెప్పినప్పుడు అది అర్థంగా చెప్పుకోవచ్చు. అంటే విగ్రహవాక్యం కూడా అర్థమే. రామాలయం అంటే రామస్య ఆలయం అని చెప్పాను అనుకోండి, అది అర్థమే. కానీ రామ ఆ సమాస పదంలో ఉన్నటువంటి పదాన్ని ఉపయోగించి చెప్పడం. అయితే ఈ విగ్రహవాక్యం 2 రకాలు. లౌకిక విగ్రహం, అలౌకిక విగ్రహవాక్యం అని 2 రకాలు. ఇదంతా బహుశా మీకు సంబంధం ముందు లేకపోయినా కానీ సందర్భంగానే విషయం చెప్తున్నాను. ఇప్పుడు మేము సమాసం చెప్పేటప్పుడు ఇది అవసరం వస్తుంది. మనం సమాసం చేసుకుంటున్నాం కనుక ఒక సమాసం చెప్పేటప్పుడు లౌకిక విగ్రహాలు మనకు ప్రధానం. రామస్య అని చెప్పుకోవాలి. అది విగ్రహవాక్యం ఏమిటి అని అడుగుతాం, అందుకే చెప్తుంటారు. ఇప్పుడు ప్రతిదానికి కూడా కళ్యాణ పరంపరాణం ఏ విధంగా సమాసం అవుతుంది, అట్లా ఊర్జస్సులో ఉంటే ఎట్లా అవుతుంది? ఊర్జస్సులో ప్రత్యయం వచ్చింది. అదొచ్చి ప్రత్యయంతో సమాసం కాదు, ప్రత్యయం. అంటే ఈ విగ్రహవాక్యాలు ఆ విభక్తులో లేకుండా విశేషాల విషయం చెప్పడం విగ్రహవాక్యం. ఇది లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక విగ్రహవాక్యం ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఈ శబ్దాలతోని మనం ఎట్లా తయారు చేస్తాం అంటే, ఇంతకుముందు మనం ఏ ప్రకారంగా అయితే సంధుల్లో మనం సంధి చెప్తున్నప్పుడు దీన్ని కలిపి ఇవి తీసేసి ఈ అక్షరాలు తీసేసి ఈ అక్షరం చేస్తున్నాం, ఈ అక్షరానికి శుభ్రంగా ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఏదో చెప్తున్నాము. అట్లా ఇవే శబ్దాలు ఇప్పుడు రామౌ మనం ఏదైతే రామశ్చ రామౌ అని లౌకిక విగ్రహవాక్యం. అలౌకిక ఎట్లా అంటే రామ సు అని, రామశ్చ అంటే రామ సు ఉంటుంది. సూనే విభక్తి ప్రత్యయం. రామ సు కల్పిత రామం అవుతుంది. ఈ రామహాసు అని ఉండగా అని మనం
రూపసాధన చేసే సమాసాన్ని తయారు చేసే సమయంలో మీరు ఎట్లా అయితే రూపసాధనలో సుధీప్రి సుభాష ఉండగా ఈ సూత్రంలో ఇట్లా వచ్చి ఈ సూత్రం ఇట్లా వచ్చింది చెప్పినట్టు కానీ రామ ప్లస్ సురామాసం అని ఉండగా దానికి సమాసం వచ్చింది, దీనికి విగ్రహానికి దాని యొక్క విభక్తులు ఎట్లా పోయి ఇవన్నీ చేస్తూ చివరికి రామో ఎట్లా తయారైంది అని చెప్పాడు. అంటే దీని యొక్క అలౌకిక విగ్రహ రామ ప్లస్ రామాసు అని అంటే అలౌకిక విగ్రహవాక్యంతోనే మనం వ్యాకరణ పరంగా రూపాన్ని సాధిస్తాం. లౌకిక విగ్రహంతో చేయలేం. లౌకిక విగ్రహం అలౌకిక విగ్రహం రెండు ఎట్లాంటివి అంటే ఒకటి మన స్టూడియోలో దిగిన ఫోటోను ఎక్స్రే ఫోటో లాంటిది. మనకు ఏదో కేవలం ఇంటి మీద గోడ మీద ఫ్రేమ్ కట్టించుకోవడానికి మాత్రమే ఈ ఫోటో స్టూడియోలో ఫోటో ఒకరికి వస్తుంది, ఇక్కడ కెమెరా లేదు. కానీ డాక్టర్ దగ్గర వేసుకుని నాకు జ్వరం వచ్చింది ఇక్కడ లోపల దెబ్బకి చూడు అని చెప్పి మనం చేయని ఫోటో తీసి పెడితే పనిచేయదు. నాకు ఎక్స్రేనే కావాలి. కనుక ఎక్స్రే అంటే దాన్ని తగ్గినటువంటి ఆపరేషన్ చేయగలుగుతాడు. అలానే విగ్రహవాక్యాన్ని తీసి మనం ఒక పరిపూర్ణ దాన్ని తయారు చేయాలంటే అలౌకిక విగ్రహంగా కావాలి. అలౌకిక విగ్రహకి ఎంత ఉంది, దాంట్లో ఏం ప్రత్యయాలు ఇచ్చారు, ఏం ప్రత్యయం వేయాలి, దానికి ఏ విధమైన మార్పులు వస్తాయి అనేటువంటివన్నీ చేసి చివరికి చేస్తారు. ఇది అలౌకిక విగ్రహం. అంటే ఇవి అలౌకిక విగ్రహం సమాసం అనేటువంటి అవుతుంది. దీంట్లోనే ఏకశేషం అనేటువంటిది కూడా ఒక వృత్తిగా స్పెషల్ వృత్తిగా చేసుకున్నాం. నిజంగా ద్వంద్వ సమాసంలో అంతర్భాగం ఏకశేషం, ఏకశేష ద్వంద్వ అంటారు. అది ఒక భిన్నమైన వృత్తిగా, ఎందుకంటే ఒకే పదం అవుతుంది కదా. సమాసంలో 2-3 పదాలు ఉంటాయి, అన్ని పదాలు ఉంటాయి సమాసంలో. ఇప్పుడు మనం ఒకే పదం కలిగినట్టు తద్ధితం విడిగానే అన్నాం. తద్ధిత సమాసం అని మామూలుగా చెప్తుంటాం, కానీ తద్ధితం సమాసం ఏకశేషం మూడిట్లలో సమాసం అంటే మాత్రం అన్ని పదాలు అట్లానే ఉంటాయి, వాటిని కలుపుతుంటారు. ఒక పదాలు చేసి దాన్ని చేసేస్తాం దగ్గర. కానీ తద్ధితం ఒకే పదానికి దాన్ని చెరుపుని మార్పు చేస్తుంటారు. ఏకశేషంలో 1, 2, 3 పదాలు ఎన్ని ఉండే ఆ పదానికి మళ్ళీ ఒక పదంగా మార్చాలి చేసేటువంటి తద్ధితం ఒకే పదం చేసేటువంటిది ఇది ఈ విధంగా చేస్తుంటాం. తర్వాత సన్నంతం అంటే ఇప్పుడు ఇంతకుముందు రకరకాలైనటువంటి నిత్య ప్రత్యయాలు చేసేటువంటి రకరకాలైనటువంటివన్నీ కూడా సన్నంతాలు అనేటువంటివి వస్తున్నాయి. దీంట్లో సమాసం అనేటువంటిది ఒకటి మనం నిన్న చెప్పుకున్నాం. దాంట్లో ఇప్పుడు మనం కర్మధారే ఒకటి మనం ముందే చెప్పుకున్నాము. అవ్యయభావం అనేటువంటి అవ్యయాలు పూర్వపదంగా ఉంటాయి, ఉత్తర పదం ప్రధాన పదం ఉంటుంది. కానీ దాంట్లో రెండిట్లలో ప్రధానార్థం ఏది అంటే పూర్వపదమే. అర్థం చూసుకోవాలంట. అంటే ఏమిటి? హరి అందు అన్నప్పుడు అధి అనే హరి అర్థంలో చెప్పుకుంటూ హరి అందు అంటే హరి అందు హరవు ఇత్యర్థే, హరవు అనే అర్థంలో అందు అధిపదం చేసి హరి అధి హరేంది అని ఇలాంటి ఉంటుంది. అట్లానే సమాసంలో ఉత్తర పదం అదే కర్మధారం అంతర్భాగం తద్ధితం కర్మధారం సమాసం. అంటే మనం మామూలుగా వ్యాకరణం పాణిని మహర్షి కానీ లేకుంటే ఈ సిద్ధాంత కౌముదికాలను చెప్పినటువంటిది ఏమిటి, కర్మధారయంలో పార్టులే. కర్మధార అంటే ఉత్తర పదం ప్రధానం కర్మధారయం అని. దాంట్లో కర్మధారయంలో తత్పురుషము, కర్మధారయము, ద్విగు ఈ 3 కూడా ఉత్తర పద ప్రధానాలే. అందువల్ల కర్మధారయం కింద లెక్క. మనం విడిగా అయితేనేమో అవ్యయభావం, తత్పురుషము, కర్మధారయం, ద్విగు, బహురుహి అని 5 రకాలుగా చెప్పుకోవచ్చు. అయితే దాంట్లో ద్విగు బహురుహి ఇవి ఇట్లా చెప్పుకున్నప్పుడు దీంట్లో ఈ కర్మధారయం అనే దాంట్లో ఉత్తర పదం ప్రధానంగా తీసుకున్నప్పుడు దాని మీద మనం ప్రశ్న వేస్తాం. ఆలయం, ఎవరి ఆలయం? ఆలయం అని ఉత్తర పదం తీసుకుంటే ఎవరి ఆలయం అన్నప్పుడు ఎవరి యొక్క ఆలయం అన్నప్పుడు మొదటి పదం యొక్కతో వస్తుంది. రామస్య ఆలయం, ఇంకేదో ఆలయం వస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి ఆ పదం షష్ఠీ విభక్తులు చెప్తున్నాం కనుక షష్ఠీ తత్పురుషం, విభక్తులతో చెప్పే తత్పురుషం. ఇప్పుడు నిన్న కటకమార్ ప్రశ్న వేసినట్టుగా ఒక పదానికి ఈ పదం ఇట్లా అర్థంగా అంటే ఒకే పదంలో మనం తీసుకున్నటువంటి సమాసాన్ని బట్టి అర్థం మారిపోతుంది. పదం ఒకేలాగా ఉంటుంది. ఏకదేనో పదం మీరు తీసుకున్న సమాసాన్ని బట్టి అర్థం మారిపోతుంది. ఒక చమత్కార శ్లోకం ఉన్నది, నేను శ్లోకం ఈ మధ్య చదివేగా నాకు జ్ఞాపకం వస్తుంది. దాంట్లో ఏమంటే రామేశ్వర పదం ఉన్నది.
ఈ రామేశ్వర పదం చమత్కారం ఏమిటి? శివుడు అన్నాడట. శివుడు ఏమన్నాడు? ఈ రామేశ్వర పదము బహురీ సమాసం అన్నాడు. బహురీ సమాసం అంటే ఏమిటి? రామ ఈశ్వర యస్య సహ రామేశ్వర. అంటే రాముడు ఎవరికైతే ఈశ్వరుడో అతడు రామేశ్వరుడు. నేను జగన్నాథుడు చెప్పుకున్నాం కదా. జగత్తు ఎవరికి నాథుడు? జగత్తు యొక్క నాథుడు అంటేనేమో రాజు. జగత్తు ఎవరికి నాథుడు అంటే జగత్తంతా నాథుడు గలవాడు, ఇచ్చగాడు. అట్లానే రాముడు ఈశ్వరుడు. రాముడు అనేటువంటి వాడు ప్రభు ఎవరికో రామేశ్వరుడు నేను అని ఆయన అన్నాడు. అంటే నాకు రాముడే ఈశ్వరుడు అని శివుడు చెప్పాడు అని ఆ శ్లోకం చమత్కారం. అంటే రాముడు ఏమన్నాడు? కాదు ఇది షష్ఠీ తత్పురుషం అన్నాడు. రాముడి యొక్క ఈశ్వరుడు ఇది ఆయనే అని రాముడు చెప్పాడు. కనుక రామస్య ఈశ్వర రామేశ్వర అంటే మహర్షుల గారు కాదు రామశ్చాసౌ ఈశ్వరశ్చ. ఈయనే రాముడు, ఈయనే ఈశ్వరుడు. అంటే రాముడు ఈశ్వరుడు ఒకడే. రాముడు అనబడే రాముడు ఈయనలో ఈశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వరుడు అని శివుడు కేశవుడు భేదమని రాజసింహుడు లాగా. నరసింహుడేమో అది నరశ్చ సింహశ్చ. నరము సింహత్వం కలిగినట్టుంది. నరశ్చాసో సింహశ్చ. రాజసింహుడు అంటే రాజసింహుడు రాజు సింహం అంటే రాజు, అది ఉపమానం. నరసింహుడు పదం. నరసింహుడు అంటే ఏమిటి? ఆయన నరుడు, ఆయన సింహం. నరశ్చ అసో సింహశ్చ. నరుడు ప్లస్ సింహం కూడా అనేటువంటి నరసింహుడు. అట్లానే రాముడు ఇతడే. అక్కడ ఉన్నటువంటి వాడు శివుడు. అంటే లింగం కనబడ్డ నిజంగా ఆయనే రాముడు, ఆయనే ఈశ్వరుడు అని మహర్షులు చెప్పారు. అది అంటే సమాస భేదంతో అర్థం మారిపోతుంది. రామేశ్వర అనే పదానికి రాముడే ఈశ్వరుడు అంటే రాముడి భక్తుడిని నేను శివుడు అనడం కాదు. రాముడికి ఈశ్వరుడు ఆయనని అంటే నేను ఈశ్వరుడు యొక్క భక్తుడిని రాముని అని, రాముడి యొక్క ఈశ్వరుడు ఆయన అనేటువంటిది రాముడు చెప్పడం కాదు. మహర్షులు ఏమంటే ఈయన అసలు రామేశ్వరుడు అంటే రాముడు ఈశ్వరుడు ఒకడే, శివకైల విధమైనటువంటి విధంగా చెప్పారు అని శ్లోకం ఏదో మధ్యలో పెట్టినట్టుందని బహుశా దాంట్లో ఎక్కడ చూసేది మళ్ళీ అది ఎక్కడ దొరకలేదు. చమత్కార శ్లోకం అనేటువంటి సమాసాన్ని బట్టి అర్థాలు మారిపోతుంటాయి. పదం ఒకటే, మళ్ళీ అవే విధంగా సమాసం చేస్తే అదే విధంగా వస్తుంది. ఇప్పుడు నీలకంఠం అంటే నల్లని కంఠము. నీలకంఠం అంటే నల్లని కంఠం గలవాడిని. నీలకంఠం ధృతవంతం నీలకంఠం నమామ్యహం. నీలకంఠాన్ని ధరించినటువంటి నీలకంఠుడికి నమస్కారం చేస్తున్నాను. ఇక మొదటి నీలకంఠము కర్మధారయ సమాసం. రెండో నీలకంఠము గౌరీ సమాసం. నీలకంఠమును ధరించిన అందులో కంఠమే ప్రధానం. అక్కడ కంఠము ధరించినటువంటి ఆ కంఠం ఏంటో నల్లని కంఠం. నీలకంఠం అనే శివుడు అర్థం చేస్తే అక్కడ కంఠం నీలం రెండు ప్రధానం కాదు. నీలం కంఠం కలవాడు. మన మూడు అన్ని పదార్థ ప్రధానం. నీలం కంఠం వేసేసా. నీలకంఠం అనేదానికి నెమలి అనే అర్థం కూడా ఉంది. అంటే అక్కడ గౌరీ సమాసం. నల్లని కంఠం కదా అది నీలకంఠం. అది నెమలి అర్థంలో కూడా నీలకంఠం వాడుతుంటారు. ఇట్లా సమాసాన్ని బట్టి సమాసాలు రకరకాలు ఉంటాయి. సమాజం బట్టి అర్థం మారిపోతుంటుంది. ఇవన్నీ అదే ఇంద్రుడిని వధించే ఆయన యజ్ఞం చేస్తాడు కదా, ఇంద్రుడిని వధించే కొడుకు అని మారడంతో ఇంద్రుడు చంపబడేవాడు కూర్చోడు. అది అంటే అందుకనకే అంటే ఆ పలికే విధానంతో అర్థం మారిపోవచ్చు. అంటే సమాజం మారిపోయింది, అట్లా అర్థం మారిపోతుంది అనేటువంటిది చెప్తుంటారు. ఇది ఏది ప్రధానం దాన్ని ఏం చెప్తుంటారంటే ఇప్పుడు అంటే ఎవరో ఒకసారి పెట్టారు అంటే ఏం చెప్పారు, మనం వాడేటువంటి డ్రెస్ చేసేటువంటి యొక్క పదాన్ని బట్టి అర్థం మారిపోతుందట. అంటే పక్కింటి అమ్మాయి ఎదురుంటి అబ్బాయిని పెళ్లి చేసుకున్నది. ఇక్కడ
ఏది ట్రెస్ చేస్తే ఆ పదం ప్రధానం. పక్కింటి అమ్మాయి ఎదురింటి అబ్బాయిని చూస్తుంటే నువ్వు మనం పక్కింటి అమ్మాయి గురించి నీకు తెలియదా? ఆమె ఈ పక్కింటి అమ్మాయి ఎదురింటి అమ్మాయితో పెళ్లి చేసుకున్నది. పక్కింటి అమ్మాయి ఎదురింటి అబ్బాయి ఇది పెళ్లి చేసుకున్నది. ఎదురింటి అబ్బాయి చేస్తే ఎదురింటి అబ్బాయి అంటే ఎదురింటి అబ్బాయికి ప్రధానం. దాంట్లో కూడా ఎదురింటి ప్రధానం అంటే ఎదురిల్లు కడితే ఎదురిల్లే నీకు చెప్పడం. పెళ్లి చేసుకున్నది అని పెళ్లి ట్రై చేస్తే ఇవన్నీ పక్కకు పెట్టి పెళ్లికి ప్రధానంగా ఉంటుంది. అర్థం వాటిలో ఆ విధంగా మారిపోతుంది, స్వరాన్ని బట్టి మారిపోతుంది అని. కనుక యథేంద్ర శత్రువు వర్ధస్సు అనే పదంలో ఇంద్రశత్రువు అనేడు శత్రువు అనే పదానికి సంహరించువాడు అని అర్థం. ఇంద్ర శత్రువు యస్య సహ, ఇంద్రుడు అనేటువంటి సంహారకుడు ఎవడికి ఉన్నాడో వాడు ఇంద్రశత్రువు అని అర్థం ఒకటి. ఇంద్రస్య శత్రువు ఇంద్రుని యొక్క అంటే ఇంద్రుని సంహరించేవాడు అని ఒక అర్థం. ఆ ఋషి యొక్క ఉద్దేశం ఏంటి? ఇంద్రుని సంహరించేవాడు అర్థంతో యజ్ఞం చేశాడు. ఇంద్రశత్రువు వర్ధస్వ, ఇంద్రుని సంహరించాలని కోరిక చేస్తే ఆ స్వరంలో మారిపోయింది. ఏమైంది? ఇంద్ర శత్రువు యస్య సహ అని అర్థం వచ్చింది. మారిపోయి ఆ విధంగా రావడం ఏమైపోయింది? ఇంద్రుని చేత చచ్చాడు వాడు. ఇంద్రుడే అతని సంహారకుడు అయినాడు పుట్టినవాడికి. ఇది అర్థం మారిపోతుంది అని చెప్తుంటుంది. రూపాలు మనం సమాసాలు చేయవచ్చు, దాంట్లో అనేక అర్థాలు కూడా వస్తూ ఉంటాయి. మరి ఈ సమాసాలతో మనకు చాలా చమత్కార శ్లోకాలు కూడా మనం గుర్తుకుంటాయి. అవసరం అంటే వాటిని కూడా మీకు చూపిస్తుంటాను. ఇది ఈ విధంగా సరే, మీ ముద్ద వచ్చేసి ఇంకా మీకు ఏదైనా అనుమానం లాంటిది ఉంటే చెప్పండి. ఓకేనా? మాస విషయంలో శ్రీదేవి గారి ఫోన్ క్లియర్ అయిపోయింది, సంతోషకరమైన వార్త. క్లియర్ అయిపోయింది, టెన్షన్ పోయింది. ఫోన్ టెన్షన్ పోయింది కానీ రావాల్సిన ఫోన్లు ఏం రావట్లేదు. ఏమిటండి? మళ్ళీ పెట్టాలి మా ఫోన్ అందరికి యూజ్ చేయాలి. అయితే కానీ చాలా నిందలు పడి ఎదుర్కోవాల్సి వచ్చింది. నింద లేదు, మీరు ఏ చేసే దానికి వచ్చేస్తా కదండి. అంటే ఫోన్ అనే విషయంలో ఏది మిమ్మల్ని దేని ద్వారా డబ్బు అడిగారు? ఫోన్ అంటే ఫోన్ ద్వారా SMS చేసి పంపించడమా, లేదా వాట్సాప్ చేసి పంపించడమా, లేదా వాట్సాప్ అండి, వాట్సాప్ ని వాడి స్వాధీనంలో పెట్టేసుకుని ఇంకొకళ్ళ దాంట్లోంచి నాకు వచ్చిన మెసేజ్ ని మీకు పంపాను, అది మీకు పంపాను, నా దాంట్లో డెలీట్ అయిపోయింది, ఆ మెసేజ్ మళ్ళీ పంపండి అని మెసేజ్ పెట్టాడు. సరే, నేమాన్ వారు అడుగుతున్నారు, ఇంత నమ్మకమైన వాళ్ళు అడుగుతున్నారు. అసలు నేను అంత ఆలోచన, నేమాన్ వారు ఏదో చెప్పారు, ఓకే పంపేసాను. అది తప్పైంది. వాట్సాప్ లో పెట్టాడు మెసేజ్, అది నేను పెట్టి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం, ఆ మెసేజ్ ని వాట్సాప్ ఓపెన్ అయిపోయింది. వాడికి నా వాట్సాప్ అంతా ఓపెన్ అయిపోయి వాడి చేతిలోకి తీసేసుకున్నాడు, వాడి హస్తగతం అయిపోయింది మా వాట్సాప్. అప్పుడు నాకు సంబంధించిన వాళ్ళందరికీ, నా రిలేటివ్స్ కి, నేను ఎన్ని సమూహాల్లో ఉన్నానో అన్ని సమూహాల్లో నేను ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే ఫోన్లు వాళ్ళకి మెసేజ్ పెట్టాడు. నేను మా స్నేహితుడు డబ్బు పంపాలనుకుంటున్నాను, నాకు నా అకౌంట్ ఏమో కొంచెం ట్రబుల్సమ్ గా ఉంది కాబట్టి పంపితే నేను సాయంకాలానికి ఇచ్చేస్తాను అని. మా తమ్ముళ్ళందరికీ 50,000 అడిగాడు, కొంతమందికి 30 అడిగాడు, కొంతమందికి 20. విచిత్రం ఏంటంటే నన్ను అడగలేదు. అయితే బ్లాక్ చేసే విధానంలో SMS ద్వారా మీరు బ్లాక్ చేస్తే మెసేజ్ వస్తే మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే, మీ ఫోన్ నెంబర్ బ్లాక్ చేస్తే వాట్సాప్ అట్లా కాదు. మీ దగ్గర నెంబర్ ఉందా, వాళ్ళకి వాట్సాప్ కనుక వాళ్ళ వాట్సాప్ లో మళ్ళీ పంపించే అవకాశాలు ఉంటాయి. దానికి ఏదైనా ఇవాళ 10 దాకా నా ఫోన్ వాడి చేతిలో ఉందండి. మొత్తం నా హృదయం అంతా వాడు అర్థం చేసేస్తున్నాడు. ఇప్పటికి కూడా వాట్సాప్ యూజ్ చేయడానికి ఎట్లా మీరు అనుకుంటున్నారు? నా చేయి నీ చేతిలోనే ఉంది అన్నట్టు. వాట్సాప్ ఏమైందంటే నేను వాడు హ్యాక్ చేసేసి వాడు తీసేసుకున్నాక వాట్సాప్ నాకు స్వాధీనంలో లేదు.
అంటే అది మామూలుగా వచ్చి ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి. అది ఎప్పుడు ఆఫ్టర్ 7 or 9 hours 24 hours అయ్యాక పోలీస్ రిపోర్ట్ ఇచ్చాక 24 గంటల తర్వాత ట్రై చేయను అన్నాడు. 24 గంటలు ఎప్పుడు అయ్యాను నేను నిమిషం నిమిషం లెక్కట్టుకుంటూ టెన్షన్ పడిపోతుంటే ఈ లోపుగా వాడు పంపవలసిన వాడు అందరికీ మెసేజ్లు పెట్టేశాడు నేను పెట్టినట్టు. నా కొంప గాలి ఏమైందంటే వాళ్ళు ఫోన్ చేసినా నా ఫోన్ రీచ్ అవ్వలేకపోయింది. ఎవరిని అడుగుతారు వాళ్ళు? అబ్బా దేవుడా ఎవరు డబ్బులు పంపకుండా ఉండాలని దండం పెట్టినాను మనస్ఫూర్తిగా, ఎవరు నష్టపోకూడదు. ఒకవేళ నేను ఇవ్వాలన్నా నా దగ్గర నుండి బంగారం అమ్మినా కూడా వాళ్ళ డబ్బులు నేను ఇవ్వలేనే, వేలకు వేలు ఉన్నారు నాకు ఫ్రెండ్స్ అనుకున్నా. ఏమో ఎంతమంది మోసపోయారు అయితే నాకు తెలియదు. కొంతమంది అయితే నాకు ఫోన్ చేసి మరీ అడిగారు. అప్పటికి ఇంకా నాది ఫోన్ ఇంకేం చేసాం, ఫోన్ సిమ్ కూడా బ్లాక్ చేసేసి అందరికీ తలా 1 లక్ష పంపించేసేయండి. అగ్రహారికలమా మాకు ఎకరాలు ఉన్నాయా? ఏదో చిన్న అసలు అలా కాదు శ్రీదేవి గారు. ఇవాళ రోజుల్లో టెక్నాలజీ తరంలో బేసిక్ రూల్ ఏంటంటే ఎవ్వరు అడిగినా సరే డబ్బులు పంపించడం అనేది ఎవ్వరు చెయ్యకూడని పని. వ్యక్తిగతంగా పూర్తిగా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కానీ చేయకూడని పని. ఫోన్ మీద ఆధారపడమే కూడదు. ఎవరైనా అలా చేస్తే నష్టానికి వాడు ఏం చేశాడు తెలుసా అండి? వాడు ఫారెన్ ఏమో ఇంగ్లీష్ లో పంపాడు మెసేజ్లు, ఇక్కడ ఉన్న వాళ్ళకేమో తెలుగులో చాలా తెలివితేటలు. ఫారిన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళకేమో ఫోన్ చేయాలి. అట్లా కాదండి, వాళ్ళు మెసేజ్ పెట్టగానే పంపించడం పద్ధతి కాదు. వాళ్ళు మళ్ళీ మీకు ఫోన్ చేయాలి, మీరు మాట్లాడితేనే వాడు ఇవ్వాలి. ఇప్పుడు మా అబ్బాయి కూడా మెసేజ్ పెడితే ఇంకోటి వీడియో కాల్ చేస్తేనే ఇప్పుడు కూడా చేసి కనిపిస్తే కానీ నేను నమ్మను. వాడు రికార్డ్ చేయవచ్చు, మన వాయిస్ లాగా చేసే విధానం చేశానండి. ఇప్పుడు నాకు వచ్చిన కొంపతీసి ఏం చేశాడు, నా కొంప ఎక్కడంటే ముంచాడు వాడు. నేమాని వారి లాగా మాట్లాడాడు ఫోన్ లో. అయితే నేను నమ్ముండేదాన్ని కాదు. సోదరి అంటే నన్ను అందరూ సోదరిని పిలుస్తారు, నేమాన్ వారు ప్రత్యేకలాగా పిలుచుకుంటా. నేమాన్ వారు గొంతులో మాట్లాడేప్పటికీ నేను నిజంగా నమ్మేయవలసి వచ్చింది. మెసేజ్ పంపాను. ఏంటి అప్పుడు నేను దానికంటే నేను నవల అమలిన మీటింగ్ లో ఉన్నాను యాక్చువల్ గా, యూట్యూబ్ దాంట్లో జూమ్ మీటింగ్ లో. వచ్చేప్పటికి నాకు ఏమి తోచలే. నాకు స్క్రీన్ షాట్ తీయడం రాదు. స్క్రీన్ షాట్స్ అది తీసి పంపమంటే నాకు అది రాక మా వారిని పిలిచి మామ అని పెట్టేసి ఇది కొంచెం తీసేసి పంపిస్తే, నాకు పంపండి ఫోటో తీసి పంపమంటే అది మళ్ళీ నేను నేమాన్ వరకు పంపాను. అక్కడ నా కొంపంతా కూలిపోయింది. మా బంధువులు చాలా నష్టపోయారు. ఫ్రెండ్స్ ఎంతమంది నష్టపోయారో తెలియదు. ఇప్పుడు మీకు కన్ఫర్మ్ అయిందా అంటే వాట్సాప్ కూడా క్లోజ్ చేసేవా? వాట్సాప్ ఇవాళ ఏంటి వాడు మా మేనల్లుడు చేత మా తమ్ముళ్ళు ఏం చేశారు, మేనల్లుడు చేశాడు. అప్పటికి రమ్మంటే ఇంట్లో అవైలబుల్ గా నాడు వర్క్ ఫ్రమ్ వాడిని పిలిస్తే వస్తే వాడు ఏం చేశాడు, వాడు ఆన్లైన్ లో వాడి ఫోన్ ద్వారా ఆన్లైన్ లో చేస్తూ మా సిమ్ నేను అన్ని బ్లాక్ చేశాడు. అంటే ఇన్యాక్టివేట్ చేశాడు, డిజేబుల్ చేశాడు. ఇవాళ వెళ్ళి అడుగుదాం అంటే ఎయిర్టెల్ ఆఫీస్ కి వాడు అంటాడు ఎవరు చేశారో వాడే రావాలంటాడు. వాడేమో ఆఫీసు వాడు ఫోన్ ఎందుకో పాడైపోయిందంటే వాడు చేయలేని వాడు ఫోన్ ఏం చేయాలో అర్థం అవక ఇంకా మా వారు ఏదో అలా వెతుకుతూ గూగుల్లో ఏదో వెతికి ఏదో నెంబర్ దొరికితే ఫోన్ చేస్తే అనుకోకుండా 121 కూడా రెస్పాన్స్ అవ్వలా, ఈ 1390 కూడా రెస్పాన్స్ అవ్వలేదు. ఎన్నిసార్లు చేసిన పోలీస్ స్టేషన్ వాడు అంటాడు క్యూలో పోయేంత మంది ఉంటారు మా, మీకే సమాధానం చెప్తాడు వాడు. ట్రై చేస్తూ ఉండండి అన్నాడు. ట్రై చేస్తూ ఉండడం వల్ల 2 రోజులు అయిపోయింది. అప్పుడు మా వాడు ఏదో వెతుకుతుంటే ఒక నెంబర్ దొరికితే ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే ఒక ఆవిడ ఆపరేటర్ ఎవరో కొంచెం మా అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న ఆవిడ రెస్పాన్స్ అయ్యి చెప్పింది అనమాట. చేయండి అంటే ఏంటంటే నా డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఏంటి ఆధార్ కార్డ్ నెంబరు, ఫోన్ నెంబరు, తర్వాత ఏమో ఇంటి అడ్రస్ అన్ని తీసుకున్నారు. ఇంకో నెంబర్ ఏదో తీసుకుని అన్ని తీసుకున్నాక ఎందుకు మీరు బ్లాక్ చేశారు అని అడిగారు వాళ్ళు. అంటే మాకు అన్నెసరీ మెసేజ్ వస్తున్నాయి కాబట్టి చేసామండి అని కారణం చెప్పారు. లేకపోతే అదేంటండి ఎందుకు చేశారు చెప్పరా మాకు అని అండి. అబ్బా ఇలా చేసామమ్మా అంటే సరేనండి మీకు 2 గంటల్లో వస్తుందండి. ఆ 2 గంటల్లో ఏం తిన్నారు దగ్గర నుంచి దేవుడి దగ్గర జపం చేయడం మానేసి అబ్బా ఎప్పుడు వస్తుందో టెన్షన్ బద్దలైపోతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు యాక్టివేట్ చేస్తే గానీ వాట్సాప్ వాడు మెసేజ్లు పంపడం మాండ. అందుకని మొత్తానికి 10:30కి యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ వెంటనే వాడు రీయాక్టివేట్ అయిపోతుంది. మీది యాక్టివ్ అవ్వడం పురాణం కాదు, వాడిది బ్లాక్ అయిందా అని తెలుసుకోవాలి. వాడిది బ్లాక్ అయ్యాక మా తమ్ముడు ఏం చేశాడు, ఫోన్ చేసి ఆఖరి తమ్ముడు వాడు అక్క వెంటనే వెళ్ళి వాట్సాప్ ను కూడా నువ్వు వేరే డివైస్ లోకి వెళ్ళకుండా బ్లాక్ చేయాలి అన్నాడు. వెంటనే పరిగెత్తుకెళ్ళి మా అమ్మగారింటికి. సిమ్ను 3 రకాలుగా వాడుకోవచ్చు. ఏంటంటే మీ ఫోన్ ద్వారా ఫోను మాట్లాడడం, డ్రైవ్ చేయడం లేదా ఎస్ఎంఎస్ పంపించడం. వాట్సాప్ వేరు. వాట్సాప్కు కేవలం నెంబర్ మాత్రమే తీసుకుంటారు. ఇప్పుడు నేను వాట్సాప్ను
నా ల్యాప్టాప్లో వాడుకుంటాను, నా ట్యాబ్లో వాడుకుంటాను, అట్లానే నా ఫోన్లో మాట్లాడుకుంటాను. దేని దాంట్లో అదే వాట్సాప్ వస్తుంది కనుక వాళ్ళు అట్లా మీది ఆ వాట్సాప్ వాళ్ళు వాడుకునే అవకాశం ఉంది మీ ఫోన్లకు సంబంధించి. వాడాడుగా మీరు అలాగే వాడు మీరు మీరు చేశాడు వాడు. మీరు సిమ్ను బ్లాక్ చేసినా వాడు వాట్సాప్ వాడతాడు. తర్వాత సిమ్ ఫేస్బుక్ సంబంధం లేదు అసలు. సిమ్ వాడు వాట్సాప్ వాడుతున్నాడు ఫుల్ అండ్ ఫుల్. వాట్సాప్ నెట్ నంబర్ అక్కర్లేదండి. వాట్సాప్ కి నెట్ ఉంటే చాలు. నెట్ లో మీరు లాగిన్ అయితే చాలు. ల్యాప్టాప్ చేస్తున్నాడు. అప్పుడు మళ్ళీ వాట్సాప్ లాక్ చేయండి రా అని మళ్ళీ మా నాకేమో ఇవేమీ తెలియదు. నాకు ఈ స్క్రీన్ షాట్ తెలియదు, మిగిలిన ఏమీ తెలియదు. ఓన్లీ ఫేస్బుక్ ఇది. విచిత్రం ఏంటంటే ఫేస్బుక్ యూట్యూబ్ వస్తున్నాయి. అవి చూస్తూ పోనీ ఏదైనా పాటలు విందామంటే ఇక్కడ మనస్థిమితం లేకుండా పాట ఏం వింటాం. ఒక దేవుడి దగ్గర చూసి జపం చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. ఒక మంత్రం చెప్పడానికి నేను ఏడుపు వచ్చేస్తాను తప్ప మంత్రం నోట్లోంచి రావట్లేదు. నరకం అనుభవించాను. ఈ 3 రోజులు నాకు నరకం చూపించాడు వాడు. ఎప్పుడో ఏదో లేదు మాట చివరి కాలంలో నరకం లేదు అని. నాకేంటంటే నా పేరు చెప్పుకుని మిగిలిన వాళ్ళు నష్టపోతున్నారే అని. ఏం నష్టపోతున్నారో, అయ్యో నేను హెల్ప్ చేయాలి, ఫ్రెండ్స్ దగ్గర ఒక్క పైసా అడిగి ఎరగను నేను, నా వల్ల నష్టపోతారేమో. నేను అడిగేసాను, అయ్యో శ్రీదేవి గారు అడిగారు, శ్రీదేవి అడిగింది ఎప్పుడు అడగదు, ఏదో అలుగుటి ఎరగని ధర్మజుడు అన్నట్టు అయిపోయింది నా పని. చచ్చాను. ఎంతమంది నష్టపోతే నేనెంత సమాధానం చెప్పగలను? నా దగ్గర ఉన్నది ఎంత బొచ్చి 2 గాజులను 2 గాజులు అమ్మితే కూడా రాదు సొమ్ము. ఏం చేయగలం? మన దగ్గర ఉన్న డబ్బు సరిపోతున్నా వాళ్ళు లేదు మీకే పంపామే అన్నారు అనుకోండి, ఏమైపోతాను నేను? దేవుడి దయ వల్ల ఎవరు అటువంటి ఫోన్లు చేయలేదు. బతికాను. ఒక 20,000తో పోయింది నా బ్రతుకు. పోతే పోయింది, 20,000 కదా అని నోరు మూసుకుని కూర్చోవలసి వచ్చింది. అడిగినాను. మా పాపం మేనకోళ్ళు పాపం బ్లైండ్ గా పంపిస్తుంది. అత్త ఎప్పుడు అడగదు. అత్తకి ఏమి ఎమర్జెన్సీ వచ్చిందని మా మేనకోళ్ళు పంపింతా చేసి వాళ్ళు సాయంకాలం వెళ్తే మీరు ఇచ్చిన కంప్లైంట్ నోట్ చేసుకున్నాం అంటాడు. నేను వెళ్తే మళ్ళీ 20 గంటల తర్వాత రండి, 24 hours దాకా వస్తే మీ ఇది తీసుకుంటాం అన్నాడు. ఇప్పుడు ఆన్లైన్ లో అయ్యాక అది చేసుకున్నాక ఆన్లైన్ లో ఇది చేసి వాడు మీ కంప్లైంట్ తీసుకున్నాం అన్నాడు. తీరా చూస్తే వాడిది ఎన్నో బ్యాంక్, అది పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో అకౌంట్ ఏదని తెలిసింది. వాడు తీసేసుకున్నాడు, వెంటనే విత్డ్రా చేసుకున్నాడు తెలిసింది. మేము బ్లాక్ చేసేస్తాం వాడి అకౌంట్ ని, వస్తే గనక మళ్ళీ మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, మీరు కూడా మెసేజ్ వస్తుంది, వెంటనే రండి, అప్పుడు ఎంత వస్తే అంత. నేను తల్లి నువ్వు డబ్బు రాకపోయినా పర్వాలేదు, ఇంతటితో ఈ ఆపరేషన్ మిషన్ ఆగింది, లేకపోతే ఇంకెంతమంది నష్టపోతారో అని భయం వేసింది. సరే ఏంటంటే మీ అమౌంట్ సరే దాన్ని మీరు వదులుకున్నా ముందు వాడిని పట్టించాల్సిందే. నీళ్ళు వదిలేసుకున్నాను. అమౌంట్ కాదు, ఇక్కడ పరుగు పోతుందే. శ్రీదేవి పేరుని ఎంతమంది డబ్బులు దోచేసుకుంటాడో అసలు. నేను మా ఇంట్లో అడగడానికి మొహమాట పడతా. పౌరుషం నాకు అసలు. ఆ కర్ణామృతం ఎవరినైనా డబ్బులు అడిగి ముద్ర వేయించడానికే 16లో రాసింది ఇప్పుడు వేసుకున్నాను ఎలాగో కూడబలుకుని. అటువంటిది అయిపోయిన వెంటనే ఫోన్ వచ్చినా అందరూ ఫోన్లు, మేడం మీరేంటి, మీరు ఫోన్ చేశారు, మీరేం డబ్బులు అడుగుతున్నారు, ఎంత ఇవ్వాలి. మహానుభావులు ఎవ్వరు ఏం డబ్బు పంపకండి, అది హ్యాక్ అయి వచ్చింది, నేను అసలు అలా చేయను ఉంటే అడుగుతాను. మెసేజ్ కూడా అసంబద్ధంగా ఇచ్చాడు వాడు. వాయిస్ మెయిల్ పెట్టి ఈ దీంట్లో ఏమో అంటారు గూగుల్లో పెట్టినట్టు ఆ వాయిస్ మెసేజ్ వచ్చింది. దానికి మీనింగ్ లెస్ గా ఇచ్చాడు. ఇంగ్లీష్ అలాగే, ఏదో ఇంగ్లీష్ తెలుగు అలాగే ఇచ్చాడు. నిజంగా బాబాయ్ లింక్ నొక్కారా ఏంటి? ఏమండి లింక్ నొక్కారా? రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అంటారు ఏంటండి? వాళ్ళు ఏదో ఒక మెసేజ్ అది పంపమంటే అది పంపాను నేను. అది లింక్ ఏది నొక్కలా, ఒక మెసేజ్ నాకు వాట్సాప్ ఓటీపీ లాంటిది వచ్చింది, అది పంపమని వచ్చింది నాకు. అక్కడ జరిగింది అది. మేము అడగడం ఎందుకంటే మేము జాగ్రత్తగా ఉండడానికి మిమ్మల్ని అడుగుతున్నాం వివరాలు. నేను వివరంగా చెప్తాను. నేమాని వారు ఉన్నారు కదా, నేమాని వారు వాళ్ళకు యుఎస్ లో ఈయన కనిపెట్టాట. ఏంటి మన ప్రసాద్ డబ్బులు అడుగుతున్నాడు, ప్రసాద్ డబ్బులు అడగడు కదా అని వాళ్ళ అన్నగారు యుఎస్ లో ఉన్న నేమాని శ్యామయాజులు గారు ఈయనకి ఫోన్ చేశారట. ఏరా నువ్వు నన్ను డబ్బులు అడగవు కదా, ఏంటి నీది హ్యాక్ అయి ఉంటుందని. ఆయన్ని ముగ్గురికి హ్యాక్ చేశారనమాట. ఇప్పుడు నేమాని వారికి పైన లింక్ లాగా ముగ్గురు హ్యాక్ చేస్తే ఈయనకి వాళ్ళు మెసేజ్ పెడితే నిజం కావాలని కానీ ఈయన డబ్బు పంపారట. ఈయన డబ్బు పంపితే ఈయన అడిగారు, ఇంకొకరు డబ్బు పంపితే నాకేమో మెసేజ్ అడిగారు. బట్ నేమని వారు అడిగారు కదా మెసేజ్, నేను ఫార్వర్డ్ చేశాను. ఇలా ఆయన ఇవాళ పెట్టారు గ్రూప్ లోకి వచ్చి, మా నేమాన్ ఇలా పెట్టారు, నాకు ఎవడో ఇలా వచ్చింది మెసేజ్, ఆ మెసేజ్ నేను ఫార్వర్డ్ చేశాను, ఎవరు పెట్టకండి అంటే, నాయన నీ దగ్గర నుంచి వచ్చిందని మెసేజ్ నేను పెట్టి నేను ఇలా గొప్ప ములిగింది, ఇలా అయ్యి 2 రోజులు బట్టి బీభత్సంగా ఉంది పరిస్థితి అని అంటే, అబ్బా మీకైందా? నేను ఫోన్ చేయలేదు కదా సోదరి అన్నారు. సోదరా మీ గొంతు వినే నేను మోసపోయాను, మీలాగే మాట్లాడి ఇలా చేశాడు, లేకపోతే నేను చేయను కదా. ఉత్తమ మెసేజ్ అంటే అయ్యో నేమాన్ వారు అడిగారు ఏం అర్జెంట్ మెసేజ్ అనే ఇదిలా తప్ప అతి మంచితనం కూడా పనికిరాదు.
అని అర్థమైంది. అంటే అసలు ఇటువంటి ఉంటాయనే అండర్స్టాండింగ్ కెపాసిటీ లేకపోవడం, టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం అనేది చాలా ప్రమాదకరం. ఖచ్చితంగా పాటించాల్సింది అంటే ఎవరు డబ్బు అడిగినా పంపించడానికి వీలేదు. వీలేదు. అసలు ఫోన్ లో ఎలా వాడాలి అనేది తెలియక ఇప్పుడు ఈ వాట్సాప్ నే కూడా ఇంకెవరు కూడా ఓపెన్ చేయకుండా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడే మా చెల్లెలు కూతురు ఫోన్ చేసింది, అత్త పెద్దమ్మ నువ్వు వెంటనే వాట్సాప్ కూడా నీ మెసేజ్లు నీకు తెలియకుండా ఎవరు చూసే ఇది లేకుండా ఉంది అని పంపింది. మా చెల్లెలు కూతురు బ్యాంక్ లో పనిచేస్తాం, దాన్ని అడిగి అది చేసి ఇది చేసి నాన్న 3 రోజులు ఎవరికి తిండి నిద్ర లేదు. మా అమ్మగారు అయితే టెన్షన్ పడిపోయి ఎందుకే ఇలా చేసా ఉంటారు, తెలిసి చేయలేదమ్మా, నాకు అసలు తెలియదు, ఫోన్ వాడకమే నాకు ఎక్కువ తెలియదు, నానా ఇదిగా అయిపోయింది. అంటే 10-20 వేలతో అయిపోయిందని సంతోషించాలి అంతేగాని, కానీ మిగిలిన పెట్టారు చూడండి, బుర్రలో లేదు. అసలు నిన్న ఊరికే రిలాక్స్ అవుతున్నాను, క్లాస్కి వచ్చాను, కానీ ఇవాళను ఇంకా స్థిమిత పడలేదు. సాయంకాలం అంతా కూర్చున్నా, దేవుడి దగ్గర కూర్చుంటే ఏమన్నా ప్రశాంతత వస్తుందేమో అంటే ఇదే వెళ్తోంది. నిద్ర పట్టట్లేదు, నిద్ర లేదు అసలు. 2 రోజులు బట్టి నిద్రపోతే ఒట్టు. కూర్చున్నా పిశాచిలా అలా లేచి కూర్చున్నా ఆకలేస్తుంది. అయ్యా బూస్ట్ తాగు, కాఫీ తాగు, పాలు తాగు, మజ్జిగ తాగు, 10 సార్లు బాత్రూమ్కి వెళ్ళరా తప్ప నిద్ర పడితే ఒట్టు. 2 రోజులు బట్టి జాగారం చేశాను. శివరాత్రికి జాగారం చేసినా పుణ్యం వచ్చేదేమో. ఆ శివరాత్రికి ముందరే నిద్రపోతాను. చక్కగా ఇవాళ ఏమైనా నిద్ర పడుతుందేమో చూడాలి. చాలా చేశాడండి. ఇంతసేపు వినండి, మా అందరికి డబ్బులు పంపించేసి పడుకోండి. మీరు పంపండి. అయ్యో శ్రీదేవి గారు నష్టపోయారని తలో 2000 పంపండి, తలో అయ్యో. ఒకసారి నా ఈమెయిల్ హ్యాక్ అయిందండి. ఒకసారి 2018 లో నా ఈమెయిల్ హ్యాక్ అయ్యి వాడు నా పేరుతో అందరికి మెసేజ్ పంపించాడు. చెప్పులు వస్తున్నాయి, మేఘధ్వనులు కనుక ఎక్కడ ఏం పడుతుంది, పిడుగులు పడుతుంది అట్టే ఉంది కనుక అసలు ఎవరిని డబ్బులు అడగనండి బాబు. ఎవరికైనా బావాలి అంటే మనం హెల్ప్ చేయాలి కానీ ఎవరిని అడగకూడదు. ఉన్నంతలో చెయ్యాలనుకుంటాను. అటువంటిది లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. అందరికీ కూడా ధన్యవాదాలు. శివరాత్రి ఆపండి వారు. ధన్యవాదాలు. ధన్యవాదాలయ్యా. నా కథ విన్నందుకు ధన్యవాదాలా, మీరు తెలుసుకున్నందుకు జాగ్రత్తగా ప్రికాషనరీగా విన్నారని సంతోషించాలా. 10 పద్యాలు రాసి పెట్టండి. పద్యాలు రాసే మూడు ఇంకా రాలేదు, పుస్తకం కలం పట్టలేదు అసలు. ఇదంతా సంస్కృతంలో రాయండి. సంస్కృతం అయ్యే నా మీద ఎంత కోపం ఉంది మీకు ధనికొండ వారు. బాధపడ్డారని నవ్వించడం ఇది. ఒక కండికి ఏదైనా రాయొచ్చు, నిజంగా ఒక నవల రాసేయచ్చేమో అలా అనిపిస్తుంది. నిజంగా అందరూ ఎంత బాధపడ్డారో. ఏంటంటే నన్ను ఫోన్ నెంబర్ పనిలేదు, ఫోన్ మార్చక్కలేదు అన్నారు. ఫోన్ నెంబర్ మార్చక్కలేదని చెప్పారు. మేమైతే ఫోన్ నెంబర్ కూడా మార్చేద్దాం అనుకున్నాము అని అంటే, బ్యాంకులకి అది ఈ నెంబరే కదా అని మా తమ్ముళ్ళు అన్నారు. అంటే మా పోలీస్ స్టేషన్ నేను వాళ్ళ బ్యాంకు కూడా వెళ్ళి ఎంక్వైరీ చేసాం. ఏంటండి మాకు ఇలా అయింది, ఫోన్ నెంబర్ మార్చాలా ఏంటి అంటే, ఫోన్ నెంబర్ మార్చక్కలేదు, అదే ఉంచుకోండి. వాడి ఫోన్ నెంబర్తో ఏమి చేయడు, వాట్సాప్ తోనే ఆడుకుంటాడు. వాడు చేతిలో పెట్టిన అందరికి మెసేజ్ పెట్టి ఫోన్ నెంబర్ సేమ్ ఉండొచ్చు, మీ ఇదేంటి డబ్బులు పంపుతాం, జీపే కూడా ఏమి మార్చక్కర్లేదు అన్నారు. నేను అన్ని కట్ చేసి పాడేశాను. జీపే కావాలంటే యాక్టివేట్ చేసుకోవాలి. బ్యాంకులో 44 పైసలే ఉంచి మిగిలిన విత్డ్రా చేసి పడేసాం 3 బ్యాంకుల్లో. అంటే వాడు ఏం చేస్తాడు ఎలా చేస్తా, కానీ జీపేకి అవి కనెక్ట్ కాదు. నన్ను అడగలేదు డబ్బు కాబట్టి నా దగ్గర పోలేదు. మిగిలిన వాళ్ళకి ఉండుంటే కనుక జీపే నుంచి డబ్బు పోయిండేది. అలా డిపాజిట్ చేసుకోవాలి డబ్బులను. రేపెళ్ళి దాంట్లో కనీసం మినిమం బ్యాలెన్స్ 1000 ఉండాలి కదా, అవి వెయ్యాలి. ఇప్పుడు 44 పైసలు ఉన్నాయంటే 44 రూపాయలు ఒక దాంట్లో, 44 పైసలు ఒక దాంట్లో ఉంచాం. వాడి మీద జాలా మన మీద జాలా మనకు తెలియక రేపెళ్ళి కనీసం మినిమం అమౌంట్ వెయ్యాలి. వీడు వాట్సాప్ తోనే ఆడుకుంటాడు ఎక్కువగా, అది చెప్పారు. అది కూడా పోలీస్ స్టేషన్ లో చెప్పారు, సైబర్ క్రైమ్ లో వాట్సాప్ తోనే వాడు పని చేసుకుంటాడు. ఫోన్ నెంబర్ కి వాడికి పని ఏం లేదు. మీరు మినిమం అమౌంట్ వేయకపోతే దానికి మళ్ళీ పెనాల్టీ పడుతుంది. అదే పెనాల్టీ పడుతుంది. రేపు వెళ్ళి మళ్ళీ ఇది ఒక ఏంటంటే ఏమి దోసనమో ఎత్తి పోసుకున్నానంటే వాళ్ళు బ్లాక్ చేసాం, మళ్ళీ రేపు వెళ్ళి 3 బ్యాంకుల్లోనూ వేసి రావాలి డబ్బులు. అమ్మో చాలా ఏడిపించాడు అండి. మొత్తానికి ఏనాడో పగ తీర్చుకున్నాడు. నేను వాడికి రుణం. చేశారు అది గారికి గ్రహచారం బాగాలేదు. దగ్గర వాళ్ళు ఎవరో ఆ ఫోన్ ఉన్నప్పుడు ఏదో చేశారు, మీ ఫోన్ వాళ్ళ చేతికి పోయినప్పుడు చేశారు.
దగ్గర వాళ్ళు నా మీద ఎవరికి అంత కోపం లేదండి. నేనంటే చాలా ప్రేమ అందరికి. వాట్సాప్ హ్యాక్ అయిందంటే అది తప్పనిసరి దగ్గర వాళ్ళే చేశారు. నిన్న అదే హ్యాక్ అనుమానం వచ్చిందండి. ఎవరో తెలిసిన వాళ్ళే అని ఏదో చేశారేమో అనుమానం వచ్చింది నిజంగా. ఇప్పుడే మా బ్యాంక్ లో పనిచేసే చెల్లెలు కూతురు ఫోన్ చేసిందన్నమాట. వాట్సాప్ కూడా ఎవరు చూడకుండా ఉండి మా మెసేజ్లు చూడడం, వాట్సాప్ ఎవరు ప్రవేశించలేకుండా లాక్ సిస్టమ్ ఉందట, అది చేసుకోబెద్దమ్మా అంది. నాకు తెలియదు అంటే మళ్ళీ రేపు మా తమ్ముడి ఇంటికి ఇంక ఇదే పని, అటు ఇటు తిరగడమే పని. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంట్రా మాకేం తెలియదు అడగడం. అంటే ఫారెన్ వాళ్ళకి మటుకు మెసేజ్లు పెట్టాడండి. మెసేజ్లు పెట్టాడు, వాళ్ళని డబ్బు అడగలేదు, ఇంగ్లీష్ లో పెట్టాడు. ఇంగ్లీష్ కొంచెం కాస్త కూస్త బానే ఉంది, నాలా బట్లర్ ఇంగ్లీష్. ఆ తెలుగు చదివితే మనకి అర్థం అవ్వదు సగం. ఆ గూగుల్లో చెప్తే మాట్లాడితే ఏదో మాట్లాడుతున్నా అలా పెట్టాడు మెసేజ్. ఏదో చేశాడు, మొత్తానికి నన్ను బకరా చేశాడు. ఎవడైనా అడిగితే డబ్బు ఇచ్చేసి ఏదైనా అంటే చందా ఇవ్వడం అలాగే ఇలాగా అలవాటు. ఇలాంటి చందా ఇవ్వాల్సిన రోజు వస్తుందని అయితే నేను కలగనలేదు యాక్చువల్ గా, ఎప్పుడూ అనుకోలే. ఇది వాడు ఈజీ మనీ కూర్చుని చోటు నుంచి చేసి శాడిస్ట్ రాసుకెళ్ళి వాడు ఇబ్బంది పడుతూ డబ్బులు దోచుకుందాం అనుకున్నాడు. మనకి ఎటువంటి ఇబ్బంది, డబ్బు పోతే పోయింది, మెంటల్ చేసేసాడు మెంటల్ ని. వాడు ఎంత కష్టపడి ఉంటుంది. అవును, వాడు కష్టపడతాడు. అమ్మ వేదవ తెలివితేటలు ఇవన్నీ. ఆ చారుదత్తంలో దొంగ కన్నం వేసి ఏమనుకున్నాడు చారుదత్తుడు, అబ్బా ఎంత అద్భుతంగా ఏమిటి కళ అయిపోయినా, ఇది కూడా కళ. దొంగకున్న కష్టం చాలా కష్టపడి కష్టపెట్టాడండి. సంపాదించిన ఎంత దానికంటే ఎక్కువ ఉంటుంది. కష్టపెట్టాడంటే ఇంట్లో అందరిని ఏడిపించాడు. నేనైతే ఇంకా ఏమీ లేదు ఇంకా. వద్దు చాలా బాధపడకండి. చాలా ఏడిపించాడు. మీరు కాసేపు ఈ విషయం మర్చిపోతారని మాట్లాడిస్తాం కానీ లేదులేండి, అంటే మీకు తెలియాలని అడిగారు. చాలా మేడం ఏడిపించాడు. నాకు కూడా అనుభవం ఇవన్నీ, కానీ మీరు బాగా టెన్షన్ పడుతుంది. ఎవరు కానీ డబ్బులు ఇచ్చే వాళ్ళు అట్లా ఇవ్వకూడదు, ఇవ్వరు కూడా. కొందరు నా పేరు తిట్టారు వాళ్ళను ఫోన్ చేసి. దీనివల్ల నాకు రావాల్సిన ఫోన్లు రాలేదు, ఇంపార్టెంట్ అన్నీ ఏదో ఒక పద్యం రాయలేకపోయాను 3 రోజులుగా. 4 రోజులుగా ఒక పద్యం, ఒక అక్షరం పెట్టలేదు ఫోన్ మీద. ఇది ఫోన్ మీద రాయడం అని కాదు, నాకు కాగితం మీద కూడా పెట్టలేకపోయాను. మనస్సు దీని మీదే ఉండిపోయింది. నన్ను చంపుకు తిన్నాడు దొంగ రాసుకెళ్ళాడు. టెన్షన్ పడుతున్నారు మేడం, టెన్షన్ పడకండి. చాలా మామూలుగా తీసుకోండి. చాలా తక్కువ అమౌంట్ తో బయటపడిపోయారు. అవునవును, అది రైట్. ఏదో గుడ్లో మెల్ల అనుకోవాలి. అమ్మో, ఏదో తప్పు చేస్తుంటాను నేను దేవుడి పరంగానే. ఎక్కడో వాడికి కోపం వచ్చింది, ఇలా చేశాడు. దేవుడికి ఏం లోడ్ చేశానో నేను తెలియదు. వాడు దొరికేదాకా వదలదు. ఇంకా వాళ్ళు వదలనన్నారండి. వాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదో చెప్పారు మా వారు. ఆ బ్యాంక్ వాళ్ళు బ్లాక్ చేసేస్తాం, వాడి అకౌంట్ పడ్డ ఉంటేనే మీకు ఇస్తా ఉన్నారు. అది వచ్చినా రాకపోయినా నాకు గొడవ లేదు, మీకు నేను ఇస్తానే బాబు, మెల్లిగా అయినా డబ్బులు ఇస్తాను, కానీ నువ్వు మటుకు బాధపడుకొని. చిన్న పిల్ల అండి, దానికి అందరికి గిఫ్ట్లు ఇచ్చిన డబ్బులు దాచుకుంది. వాడికి నేనేదో తప్పు చేస్తుంటాను, కృష్ణుడికి నేను ఏదో చేస్తుంటాను, అందుకే ఇలా వచ్చింది. మన కర్మే, మన పాపమే ఇలా వెంటాడు. ఫోను ఎంత మనకి ముఖ్యమైపోయిందో చూడండి. ఆ ఫోన్ లేక 3 రోజులు బట్టి 4 రోజులు బట్టి రావాల్సిన కాల్ లేక మాట్లాడలేక. ఆగుండి శైలజ గారు ఆఫ్ చేయకుండా అలా హాయిగా వింటున్నారు. బాగా చాలా తక్కువ కాదు మేడం, బాగా టెన్షన్ పడుతున్నారు, కానీ పడకండి, ఆరోగ్యం దెబ్బతింది. ఓ రోజు మంచి పాల పాయసం చేసి కృష్ణుని గురించి మమ్మల్ని అందరిని పిలిచండి, పిలిస్తే నేను కూడా వస్తాను కరీంనగర్ నుండి. మేము కూడా వస్తాం, మా సిద్దిపేట. ఒకసారి గెట్ టుగెదర్ పెట్టుకుందాం. ఏం చేస్తామండి, అదే ఏంటని అడిగారు కాబట్టి అన్ని చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంత్. మా వాళ్ళందరూ భయపడిపోతున్నారు. మా అమ్మాయికి మెసేజ్ పెడతా, అమ్మ నువ్వు పెట్టావా, ఎవరైనా పెట్టారా ఈ మెసేజ్, నువ్వే పెట్టావా అని మా అమ్మాయి భయపడుతూ మా అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేసి అడిగింది, ఏంటి పాటి అమ్మ ఎలా ఉంది, మెసేజ్ ఎలా ఉంది, ముందర బాగుందా లేదా ముందర మా అమ్మని అది అడిగింది. ఈ టెన్షన్ కి బీపీ ఒక అబ్నార్మాలిటీ అంతే. ఫోను మీరు నంబర్ కంటే ఫోన్ మార్చండి, ఫోన్ మార్చి సెక్యూరిటీ ఉంటది,
యాక్టివేట్ జనరల్ గా చేసే క్యూటా లేకపోతే వేరేది తీసుకోండి. ఫోన్లు ఉన్నాయండి, 2-3 ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయి ఇంట్లో స్పేర్ గా. ఏం చేయాలి? ఆ పిల్లలే చేయాలి, నాకేం రావు ఇవన్నీ. బాధ చెప్పుకున్నా అంటే ఒక ఆత్మీయ వ్యక్తి లేకపోవడం, మాట్లాడడానికి అందుబాటులో లేకపోవడం అనేది చాలా దారుణం. ఏంటో అందరూ తిట్టేవాళ్ళే, ఏం చేసా అని పడిపోయినట్టు తేనె చుట్టు మీద ఈగలు చుమ్మేసినట్టు కుమ్మేశారు తప్ప, "ఓ, అయ్యో ఇలా అయిందా" అని రోజు మాట్లాడుకోవడానికి ఉండే ఒక ఆత్మీయ వ్యక్తి లేడు. ఆ కృష్ణుడి దగ్గర కూడా చెప్పుకోలేకపోయాను. రాడు, ఆ కృష్ణుడు వస్తాడా చేస్తాడా, నన్ను వాడు కూడా శిక్షిస్తున్నాడు. అయ్యో అనిపించింది. ఎప్పుడు ఏంటే కానీ కింద జనరల్ పడితే పాయింట్ ఆఫ్ వ్యూ తిడతారు ఎలా వాళ్ళు. చేసావు, అంత ఒళ్ళు పై తెలియకుండా ఎలా చేసావు అని తిట్టిన వాళ్ళే తప్ప అంతే, అదే ఎవరు ఎవరు అసలు ఎందుకు జరిగిందో అడగరు వాళ్ళు. కింద పడితే ఎందుకు పడ్డావని తిడతారు తప్ప అయ్యో పడిందంటే ఎవరు రాదు. అదే ఇది చూసుకొని అంతే. పడకూడదా అంటారు, ఇప్పుడు చూసుకొని చేయకూడదా అన్నట్టు. సహజం అది. ఇక్కడ వయసుతో సంబంధం లేదు, నాలెడ్జ్ తో సంబంధం లేదు, టెక్నాలజీ తెలియాలని సంబంధం లేదు. ఆ కానీ వాడు బాగా ఎంజాయ్ చేశాడండి, వాడు బాగా ఎంజాయ్ చేశాడు. అదే చిన్న పొరపాటు మీరు అది చేసింది. జనరల్ గా ఒక్కొక్కసారి తెలియకుండా జరుగుతుంది. మెసేజ్లను క్లిక్ చేయడం, సెండ్ చేయడం, ఓటీపీలు అవి చాలా డేంజర్. మా కాటపల్లి వారు కొంచెం ఏంటమ్మా ఏమైంది, బాగున్నారా అని అడిగారు. ఏంటి ఇలా బాగున్నావు అంటే, ఏంటి టెన్షన్ లో ఉన్నావా, ఎలా ఉంది పరిస్థితి అన్నారు. నాకేం అర్థం అవ్వలేదు, ఏంటి పరిస్థితిని అడుగుతున్నారు అంటేను, అమ్మ నాకు మెసేజ్ వచ్చింది, ఎంత కావాలి డబ్బు అని అడిగారు. నేనెందుకు అడిగానయ్యా, మీకు డబ్బు అంటే నాకు మెసేజ్ వచ్చింది అన్నారు. లేదయ్యా నాకేం డబ్బు వద్దు, ఇలా హ్యాక్ చేశాడండి, దానివల్ల వాడు పంపుతున్నాడు మెసేజ్లు, ఎవరికి పంపకండి. మా ఎంఏ తెలుగులో చదివిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేశారు. అయ్యో బాబోయ్ అనుకున్నాను నేను. ఏంటండి ఎవరు పంపద్దు అంటే వాళ్ళందరూ ఎంత కావాలి చెప్పండి మేడం, ఏ అకౌంట్కి వేయాలి, ఎంత వేయాలని అడుగుతున్నారు. కొన్ని దింపదగా అనుకున్నా. అలా అయింది. ఇప్పటికి ఇలాగైనా ఏడుస్తూ అయినా నవ్వగలుగుతున్నాను.